వాట్ ఇస్ ద ఆర్కిటెక్చర్ అనేది చూద్దాం. సి మెయిన్లీ ఏంటంటే పాసిబుల్ ఒక ఎగ్జాంపుల్ లాస్ట్ లో చేసుకున్నాము. మెయిన్లీ ఏంటంటే స్పార్క్ స్ట్రీమింగ్ ఈజ్ నథింగ్ బట్ లైవ్ డేటా. అంటే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు HDFS లో ఉంది డేటాని HDFS నుంచి వి జస్ట్ reading it and doing our transformations, aggregations, and then actions. These stuff we know. Hive kani, Pig kani, Spark SQL, Spark with the data frames, RDBs, everything we saw. So Spark streaming is nothing but like extension. Like we need not actually directly read chayam, but the thing is we need a interconnectivity towards directly to the whichever the source is. For us, source was HDFS basically, but for HDFS the source was some database, some RDBMS database, or some weblog, web page like this. So directly reading the data from the source, that is websites or RDBMS, these things. But there will be connectors like Flume, Kafka, sometimes HDFS also. I will tell you like why HDFS comes again in streams. Kinesis and Twitter. Twitter is live feed coming in, like tweets coming in, like ఏదైనా మ్యాచ్ ఆర్ ఏదైనా అవుతున్నప్పుడు లైక్ tweets, number of tweets కౌంట్ అవుతూ ఉంటాయి కదా. సో దోస్ ఆర్ ఆల్ ఫ్రమ్ స్ట్రీమ్స్ యాక్చువల్లీ. సో విల్ డైరెక్ట్లీ ప్రాసెస్ ద, అక్కడ నుంచి పుల్ చేసి ఇట్ విల్ ప్రాసెస్ ద డేటాను ప్రాసెస్ చేసి ఇట్ విల్ ఆల్సో ప్రిడిక్ట్. అంటే దాని మీద మిషన్ లెర్నింగ్ అల్గరిథమ్స్ యూజువల్ గా రాసుకుంటారు. సో దట్స్ హౌ ఇట్ విల్ బి. The architecture will be like this, like Kafka, Flume, HDFS, or S3. S3 is nothing but Amazon Web Services వాళ్ళది లైక్ ఫైల్ సిస్టమ్. ట్రిపుల్ ఎస్ ఉంటుంది, దాన్ని S3 అని పిలుస్తారు. సో Kinesis అండ్ Twitter. S3 ఫైల్ సిస్టమా లేకపోతే డేటాబేస్ అండి? ఫైల్ సిస్టమ్ అండి. ఫైల్ సిస్టమ్. ఓకే ఓకే. వాళ్ళకి డేటాబేస్ అంటే NoSQL డేటాబేస్ ఒకటి ఉంది, దాన్ని DynamoDB అంటారు. స్పార్క్ స్ట్రీమింగ్ ఏంటంటే లైక్ ఇట్ విల్ అంటే మనం సింపుల్ గా చెప్పాలంటే ఎలా వర్క్ అవుతుందంటే, మనం ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకుంటాం కదా, టేబుల్, కాలమ్స్ అండ్ టేబుల్స్. ఈ స్ట్రీమ్ నుంచి వచ్చే డేటా ఏమవుతుందంటే it will keep appending to the data frame. Last లో data frame కి append అవుతూ ఉంటుంది streams. So that's basic concept about streams. సో సేమ్ థింగ్, అంటే ఆ డేటాని ఎలా మనం పుల్ చేస్తామో అనే దాన్ని ఒక్కటే చేంజ్, మిగతాదంతా లైక్ ఆఫ్టర్ స్ట్రీమ్. అంటే వన్స్ the data is coming and starts coming from the ఇది Kafka, Flume, ఇలాంటి వాటి నుంచి ఒక డేటా ఫ్రేమ్ మనం ఒకటి క్రియేట్ చేసుకుని ఉంటాం, స్ట్రీమ్ డేటా ఫ్రేమ్. ఆ డేటా ఫ్రేమ్ కి యాడ్ అవుతూ ఉంటుంది. మనము ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తూ ఉంటే ఇట్ విల్ కీప్ రన్నింగ్. అంటే ట్రాన్స్ఫర్మేషన్స్, అగ్రిగేషన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ ఆల్ ఆర్ సేమ్. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ దెమ్, బట్ ఓన్లీ థింగ్ ఇస్ how to get the data into the stream అనేది మాత్రం చేంజ్ అవుతుంది. How HDFS comes into stream అంటే లైక్ ఉన్న ఫైల్ ని కూడా మనం స్ట్రీమ్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దానికి మళ్ళీ మనం ఒక చిన్న ఇది ఫంక్షన్ రాసుకుని స్ట్రీమ్ అనే ఆపరేషన్ ని రన్ చేస్తే ఇట్ విల్ యాక్చువల్లీ స్టార్ట్ స్ట్రీమింగ్ అనమాట. అంటే ఒక్కొక్క రికార్డ్ ని అది రీడ్ చేసి ప్రింట్ చేస్తూ ఉంటుంది డేటా ఫ్రేమ్ లో. సో ఆ డేటా ఫ్రేమ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది నంబర్ ఆఫ్ రోస్ టిల్ లాస్ట్ రో వచ్చే వరకు. HDFS ఫైల్ లో లాస్ట్ రో వచ్చే వరకు ఇట్ విల్ కీప్ ఆన్ యాడింగ్ ఇన్ టు ద థింగ్. సో దట్ ఈస్ ద మెయిన్ ఆర్కిటెక్చర్ ఆఫ్ స్ట్రీమింగ్. ఎలాగా అంటే లైక్
మీరు బ్యాచ్ కూడా ఇక్కడ తర్వాత ఇది చేయొచ్చు. హియర్ దిస్ ఇస్ హౌ వాట్ ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్. ఇన్పుట్ డేటా స్ట్రీమ్ వస్తూ ఉంటుంది. స్పార్క్ స్ట్రీమింగ్ దాన్ని ఇచ్చేసి స్ప్లిట్ చేసి అపెండ్ చేస్తూ ఉంటుంది ఫర్ ద డేటా ఫ్రేమ్. సో బ్యాచ్ ఆఫ్ ఇన్పుట్ డేటా అంటే ఈచ్ రో వస్తూ యాడ్ అవుతూ ఉంటుంది ఫర్ ద డేటా ఫ్రేమ్. అండ్ దెన్ స్పార్క్ ఇంజిన్ ఆటోమేటికలీ ప్రాసెస్ ద సేమ్ థింగ్ విత్ సేమ్ లాజిక్. యాక్చువల్ ఆర్డిడి కానీ ఇది కానీ see some code also. So కార్తిక్ yeah ఇప్పుడు దీని ఈ స్పార్క్ స్ట్రీమింగ్ ని పక్కన పెడితే అసలుకి జనరల్ ప్రాబ్లం ఏంటి అనేది ఇప్పుడు స్పార్క్ స్ట్రీమ్ ఇప్పుడు ఉన్న వాటిలో దాకా మనం స్పార్క్ నేర్చుకున్నాం కదా. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ వీఆర్ గోయింగ్ ఫర్ అన్ అడ్వాన్స్డ్ ఐ బిలీవ్. అసలు ఏంటి అక్కడ అదేంటి ఇది ఇప్పుడు ఏదో ట్విట్టర్ ఫీడ్స్ అవి అన్నారు. అసలు ఒక జనరలైజ్డ్ ప్రాబ్లం తీసుకొని దాన్ని దీన్ని ఇట్లా ఫిట్ చేయలేకపోయాము, దట్ ఈస్ వాట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది ఒక దీనిగా చూసుకుందామా? అంటే మీరు జనరలైజ్ ప్రాబ్లం అంటే ఏం అంటే మెయిన్లీ వై స్పార్క్ అనేది స్పార్క్ ఇందులో మనం చూసాం కదా. స్పార్క్ లో ఇది ఎక్స్టెన్షన్ అయ్యిద్దా దానికి స్పార్క్ స్ట్రీమింగ్ కి? స్పార్క్ స్ట్రీమింగ్ ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ స్పార్క్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే స్పార్క్ మనం ఏం చేస్తున్నాం, బ్యాచ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మనం చేసుకుంది బ్యాచ్. ఓకే, దాన్ని మనం నెక్స్ట్ అంటే మిషన్ లెర్నింగ్ అల్గారిథం క్రియేట్ చేస్తాం ఆన్ దట్ పర్టికులర్ థింగ్. అంటే మనం ఇప్పుడు ఏదైతే బ్యాచ్ చేసుకున్నామో దాని మీద మిషన్ లెర్నింగ్ అల్గారిథం చేసి విల్ ప్రిడిక్ట్ ద వాల్యూస్. ప్రిడిక్టింగ్ ఇస్ నథింగ్ బట్ సంథింగ్ అంటే సిస్టమ్ ప్రిడిక్ట్ చేసేది, ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట విత్ ద కరెంట్ డేటా అవైలబుల్. సో అది ఎంత అక్యురసీలో ప్రిడిక్ట్ చేస్తుంది అని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ స్పార్క్ మిషన్ లెర్నింగ్. స్పార్క్ స్ట్రీమింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు డేటా వస్తూ ఉంటుంది, అంటే లైవ్ డేటా వస్తూ ఉంటుంది, మనం దాని మీద ప్రిడిక్ట్ చేస్తాం. మనకి డేటా హ్యూజ్ గా అవైలబుల్ ఉండదు. లైక్ డేటా విల్ బి కమింగ్ ఇన్, దాని మీద మనం ప్రిడిక్షన్ చేస్తూ ఉంటాం. కంటిన్యూస్ గా ఇది రన్ అవుతూ ఉంటుంది ప్రిడిక్షన్ ప్లాట్ఫామ్. అంటే లైక్ ఏది ఇప్పుడు మీరు చెప్తున్నారు ఏదో క్రికెట్ లైవ్ అదేనా? యా ఇప్పుడు క్రికెట్ ఏదైనా T20 వరల్డ్ కప్ అవుతున్నప్పుడు హూ విల్ ఇది కొన్ని కాంటెస్ట్ చేస్తూ ఉంటారు కదా, హూ విల్ విన్ దిస్ మ్యాచ్ అనేది. సో అక్కడ ట్విట్టర్ నంబర్ ఆఫ్ కౌంట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. లైక్ ఎవరినో ఒకరిని ర్యాండమ్ గా పిక్ చేస్తారు. అంటే అది ఆల్రెడీ అంటే విత్ ఇన్ దట్ డేటా ఆల్రెడీ అది ప్రిడిక్ట్ చేస్తూ ఉంటుంది. నాట్ ఓన్లీ ట్విట్టర్ ఫీడ్ వెళ్ళదు, లైక్ వేరే అంటే పాస్ట్ హిస్టరీ డేటా కూడా వాళ్ళు తీసుకుని ఉంటారు. అంటే వీళ్ళిద్దరు లాస్ట్ టైం ఇప్పుడు వాళ్ళు చూస్తుంటారు కదా, లాస్ట్ వీళ్ళిద్దరు ఆడిన ఇన్ని మ్యాచెస్ తో ఇంత పర్సెంటేజ్ ఇండియా గెలిచింది, ఇంత పర్సెంటేజ్ ఆస్ట్రేలియా గెలిచింది. సో ప్రిడిక్షన్ ఏంటంటే లైక్ మేబీ ఈ పిచ్ లో ఆస్ట్రేలియా గెలవచ్చు లేదా ఇండియా గెలవచ్చు, ఇన్ని రన్స్ స్కోర్ చేస్తారు. ఇవన్నీ ప్రిడిక్షన్స్ కమ్స్ విత్ ద సేమ్ థింగ్. ఓకే. అండ్ నాకు ఇంకొక ప్రాబ్లం ఇదిగా అనిపిస్తుంది. ఇప్పుడు మేము ఇక్కడ ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా, ఒక డెస్టినేషన్, ఒక ప్లేస్ నుంచి ఇంకో డెస్టినేషన్ కి. ఇప్పుడు ఈ డెస్టినేషన్ వెళ్ళే దారిలోనే వాడు చూపిస్తాడు, ఓకే ఇక్కడ నేను సోర్స్ నుంచి స్టార్ట్ అవ్వగానే డెస్టినేషన్ దిస్ ఇస్ గోయింగ్ టు బి 1.5 hours అని చూపిస్తాడు ద డెస్టినేషన్ పాయింట్. కానీ ఇన్ బిట్వీన్ మనం వెళ్ళే టైంలోనే మళ్ళీ మనం ఆ ప్లేస్ కి ఆ టైంలో రీచ్ అవుతామో లేదంటే మళ్ళీ ట్రాఫిక్ కంజెషన్ ఇవంతా ఉంటే మళ్ళీ వాడు మనల్ని డైవర్ట్ చేస్తా ఉంటాడు. ఓకే, యూ జస్ట్ టేక్ దిస్ రూట్, విల్ బి ఇన్ లెస్ దాన్ 6 minutes యూ విల్ ఏబుల్ టు రీచ్, 6 minutes యూ కెన్ సేవ్ ఇట్ అని. దట్ ఆల్సో వీ కెన్ థింక్ దట్ ఈస్ ఎ స్ట్రీమింగ్ కైండ్ ఆఫ్ స్టఫ్. Maps. That is little bit streaming, not too much streaming. ఎందుకు అంటే లైక్ ఎందుకని చెప్తాను ఒక ఎగ్జాంపుల్. మీరు సేమ్ రూట్ లో మీరు 2 times ట్రావెల్ చేయండి, అంటే ఇన్ వీక్ డేస్ అండ్ వీకెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మీరు గూగుల్ మ్యాప్స్ గురించి మాట్లాడుతున్నారు, లేదా ఊబర్ అయినా అవ్వచ్చు. గూగుల్ మ్యాప్స్ ఏంటంటే ఏం యూజ్ చేస్తుందంటే పాస్ట్ హిస్టరీ డేటా యూజ్ చేసుకుని వాడు ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాడు. ఓకే, మీరు ఏదైనా ఇప్పుడు అంటే ఇంకొకటి లైవ్ స్ట్రీమ్ గూగుల్ మ్యాప్స్ ఎలా యూజ్ చేస్తుంది అంటే ఇప్పుడు మీరు వెళ్తున్న దారిలోనే వేరే వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు కదా, దే విల్ ఆల్సో యూజ్ మ్యాప్స్ కదా. సో ఎంతసేపు తను అక్కడ ట్రాఫిక్ లో ఉన్నాడు ఆ పర్టికులర్ డిస్టెన్స్ క్యాల్కులేట్ చేసి మీకు ప్రిడిక్ట్ చేస్తాడు. బేస్డ్ ఆన్ అదర్స్
మిమ్మల్ని మీకు ప్రిడిక్ట్ చేస్తాడు. మీరు ఒక్కరే యూజ్ చేయరు కదా మ్యాప్స్, వేరే వాళ్ళు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎంతసేపు సేమ్ రోడ్ లో ఉన్నారు, సేమ్ జంక్షన్ లో ఉన్నారు అన్నది దాని మీద మీరు అక్కడికి ఎప్పుడు వెళ్తారు, ఇంత కంజెషన్ ఉంది అని మీకు అప్డేట్ చేస్తారు. దట్ ఈస్ స్ట్రీమింగ్. ఆ రెస్ట్ ఏదైతే ఆ ఇంతసేపట్లో రీచ్ అవుతారు అనేది ఉంది కదా, అది బేస్డ్ ఆన్ పాస్ట్ డేటా. మీరు సేమ్ డే సేమ్ టైం కి లాస్ట్ వీక్ బిఫోర్ లాస్ట్ వీక్ డేటా ఉంటుంది కదా వాళ్ళ దగ్గర, దాని మీద వాడు ప్రిడిక్ట్ చేస్తారు. సేమ్ వీకెండ్ వెళ్ళారనుకోండి, ఇట్ విల్ బి సంథింగ్ డిఫరెంట్. అండ్ కొన్నిసార్లు ఏమవచ్చు అంటే మీరు చూసుండొచ్చు, కొన్నిసార్లు ఇక్కడ రెడ్ లైట్ అంటే లైట్ గా రెడ్ లైన్ ఉండొచ్చు, బట్ మీరు వెళ్ళేసరికి అది కంప్లీట్ గా ఎంటీ ఉండొచ్చు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ పాస్ట్ డేటా. అక్కడ ఎవరు లేరు వాడికి ప్రిడిక్ట్ చేయడానికి అంత డేటా లేనప్పుడు ఆ మిషన్ లెర్నింగ్ అల్గోరిథం అంత అక్యురేట్ గా ఇవ్వలేదు ఆ పర్టికులర్ టైంలో. సో దట్ విల్ బి ద మెయిన్ డిఫరెన్స్. అదే ఊబర్ తీసుకుంటే ఏమవుతుందంటే, ఊబర్ యాక్చువల్ గా మీది డైరెక్ట్ గా తీసుకుంటాడు ఇది చేసేటప్పుడు. వాడిది మెయిన్లీ ప్రైస్ అండ్ టైం మీద వర్క్ అవుతుంది వాడిది మొత్తం అప్లికేషన్. సో ఏంటంటే మీకు ఎక్కడైనా వాడు మళ్ళీ గూగుల్తో ఇది ఆ మ్యాప్స్ మీరు చూసుకుంటే గూగుల్ మ్యాప్స్ వాడు యూజ్ చేసుకుంటాడు. సో సేమ్ థింగ్, ఆ ప్రిడిక్షన్ ని తీసుకుని దాని మీద వాడు ప్రిడిక్ట్ చేసి మీకు చార్జ్ చేస్తూ ఉంటాడు. బట్ గూగుల్ ఇచ్చినట్టు మీకు వాడు నెక్స్ట్ రూట్స్ ఇలాంటివి ఇవ్వడు. వాడు ఒకటే రూట్, వాడు ఏదైతే ఇచ్చి ఉంటాడో అదే రూట్ లోనే వెళ్తుంది, చేంజ్ అవుతుంది. మీరు ఏదైనా మీరు ఫోర్స్ఫుల్లీ మీరు గూగుల్ నుంచి యూజ్ చేసుకుని మీరు ఈ రోడ్ వద్దు పక్క రోడ్ లో లెఫ్ట్ తీసుకుని వెళ్ళండి అంటే దెన్ ఇట్ విల్ చేంజ్. ఓకే కార్తీక్, అదే మనకేంటంటే అందుకనే అసలుకి ఇప్పుడు ఇది ఒకటి నుంచి ఒక దానికి స్విచ్ అవుతున్నప్పుడు అసలుకి ఏంటి రేపు మనం ఒక జనరలైజ్డ్ ప్రాబ్లం గా వెళ్ళి వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, జనరలైజ్డ్ ప్రాబ్లం అంటే మీకు బీట్ ఎనీథింగ్ ఒకటి అర్థం చేసుకోండి, డేటా ఇస్ ఏ డేటా. ఓకే, డేటా అనేది ఏదైనా ఉండని మీకు ఇట్స్ ఏ సమ్ ఫైల్. ఓకే, అట్ ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ బి వర్క్, అది స్ట్రీమ్స్ కానీ బ్యాచ్ కానీ ఏదైనా కానీ యూ విల్ బి వర్కింగ్ ఆన్ ఎ ఫైల్. మీకు ఒక ఫైల్ అయితే వస్తుంది, అది స్ట్రీమ్స్ నుంచి వచ్చిందా హెచ్డిఎఫ్ఎస్ నుంచి డైరెక్ట్ గా పిక్ చేస్తున్నామా, దట్ ఈస్ ఓన్లీ మ్యాటర్స్ ఫర్ యూ. నెక్స్ట్ ఈస్ data transformations, whatever data transformations we saw in RDD and data frames, and also in Python lo manam ela cheskunnam, everything same. And next part is idi mottam major మనం ఇప్పటివరకు చూసుకున్నాం కదా, దిస్ ఇస్ వాట్ ద మేజర్ కంటెంట్ ఆఫ్ ద బిగ్ డేటా ప్రాబ్లమ్ ఈస్ డేటా క్లీనింగ్. ఇవన్నీ ఇక్కడే ఆ డేటా నుంచి స్టార్ట్ అవుతుంది కదా, మళ్ళీ ఆ క్లీనింగ్ ఎండ్ చేస్తాం కదా, న్యూమరికల్ డేటా కన్వర్ట్ చేస్తామని చెప్పాను కదా, అక్కడి వరకు ఇస్ ద ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్స్ అనేది. రెస్ట్ ఆర్ అంత ఇంపార్టెంట్ కాదు. మిషన్ లెర్నింగ్ మోడల్ డెవలప్ చేయడం కానీ ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు. యూ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ పర్టికులర్ థింగ్. ఎందుకంటే మిషన్ లెర్నింగ్ కొంచెం నేర్చుకుని అంటే మిషన్ లెర్నింగ్ అర్థం చేసుకోవడం ఈజీ, బట్ వన్స్ మీరు అప్లై చేయాలి అని అనుకుంటారు కదా, దేర్ యూ నీడ్ లిటిల్ మోర్ టైం ఫర్ యువర్ సెల్ఫ్. అంటే సేమ్ మిషన్ లెర్నింగ్ అల్గోరిథం ని మీరు ఒక 3-4 times కంప్లీట్ గా ఎండ్ టు ఎండ్ రన్ చేసి చూసుకున్నారనుకోండి, కోడ్ వైజ్ క్లీన్ గా స్టెప్ బై స్టెప్ కోడ్ చూసుకుంటే దట్స్ ఎనఫ్ యాక్చువల్లీ. మీరు ఎనీ యూజ్ కేస్ తీసుకున్నా సేమ్ అప్లికేషన్ చేయండి అంతే. వాడు ఎనీ ప్రాబ్లం ఇవ్వని, వాడు ఇప్పుడు మీరు ఏదో ఒక క్లయింట్ దగ్గరికి వెళ్తాడు, వాడు బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, వాడి ప్రాబ్లం చెప్తాడు. వాడు సి హ్యావ్ సో అండ్ సో కస్టమర్ డేటా, నాకేంటి కావాలంటే ఏ కస్టమర్ కి నేను లోన్ ఇవ్వచ్చు, ఇది ప్రాబ్లం ఇచ్చాడు మీకు. సో యూ షుడ్ బి థింకింగ్ లైక్ డేటా ఏముంది, ఏ కస్టమర్ కి నేను లోన్ ఇవ్వచ్చు. సీ ద కస్టమర్ ట్రాన్సాక్షన్ డేటా ఒకటి కావాలి మీకు, కస్టమర్ డీటెయిల్స్ కావాలి, కస్టమర్ పాస్ట్ లోన్ రికార్డ్స్ కావాలి, అండ్ కస్టమర్ మీ దగ్గర అంటే సేవింగ్స్ అంటే తన శాలరీ అకౌంట్ మీ దగ్గరే ఉంది అంటే, సో వాట్ ఈస్ హిస్ శాలరీ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు యాక్చువల్లీ. ఆ ట్రాన్సాక్షన్ డేటాలోనే తెలుస్తుంది మనకి. సో ఇన్కమ్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వీ కెన్ ప్రిడిక్ట్ హౌ మచ్. అంటే మనం ఒక స్లాట్ పెట్టుకుని లైక్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ సే 5 to 10 lakhs ఉంది కస్టమర్ శాలరీ పర్ ఇయర్, సో ఎంత ఇవ్వచ్చు. సో యూజువల్ గా మనం బ్యాంక్స్ లో చూసుకుంటే 40% ఆఫ్ ద
థింగ్ కి మాత్రమే 40% ఆఫ్ ద థింగ్ శాలరీ ఏమొస్తుందో అంతని కన్సిడర్ చేయరు లోన్ కి. సో ఓన్లీ 60% ఆఫ్ ద శాలరీ పార్ట్ ని కన్సిడర్ చేసి లోన్ ఇస్తారు, హోమ్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ. సో దాని మీద బేస్ చేసుకొని యూ క్యాన్ క్రియేట్ ఏ డెఫినేషన్, ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేసుకొని దాంట్లో ఆ లూప్ కేసేస్తే ఎవరెవరికి ఎవరెవరికి ఇవ్వాలి అనేది మనకు తెలిసిపోతుంది. వాట్ ఈస్ అవర్ ఇది ఏ బ్లాక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి 5 to 10 lakhs లో ఉంటే శాలరీ ఇంత అమౌంట్ లోన్ ఇవ్వచ్చు ఫర్ దీస్ మెనీ ఇయర్స్ విత్ దీస్ మెనీ ఇంట్రెస్ట్, ఇలా రాసేసుకోవచ్చు. ఇది జస్ట్ యూస్ కేస్. మీరు ఇలా చెప్పేయచ్చు వాళ్ళకి. దిస్ ఇస్ హౌ ద ప్రిడిక్షన్ వర్క్స్ అట్ వెరీ హై లెవెల్. ఇది యూస్ కేస్ సాల్వ్ చేయడం. మీరు ఏదైనా యూస్ కేస్ ఇవ్వండి, ఇలా సాల్వ్ చేసేసుకోండి అంతే. అంటే ఆ డేటా ఏముంటుందో తెలుసుకోండి, దెన్ యూ కెన్ అప్లై యువర్ థాట్స్ ఆఫ్ స్పార్క్ ఇది కానీ మిషన్ లెర్నింగ్ కానీ ఇది. బట్ ఫర్ డైరెక్ట్ గా మిషన్ లెర్నింగ్ అప్లై చేసి వెళ్ళకండి. మై సజెషన్ ఇస్ డేటా ఇంజనీర్ కి ట్రై చేయండి ఫస్ట్, లైక్ ఈ క్లీనింగ్ ఇదంతా. బట్ మిషన్ లెర్నింగ్ తెలుసు అని చెప్పండి. సో దట్స్ వేర్ యూ హ్యావ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు దోస్ రోల్స్. Yeah, Karthik. Yeah. So is it clear? Shall we move on? Like ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఒక్కసారి పైకి మీరు ఇందాక పిక్చర్ చూపించారు కదా, ఓకే. అంటే ఇక్కడ S3 అను ఇది ఈ రెండు యూజ్ చేస్తారండి, HDFS లేకపోతే HDFS బదులు S3 యూజ్ చేస్తారు? కాదు, HDFS బదులు S3 యూజ్ చేస్తారు. ఏంటంటే ఇక్కడ అది HDFS S3 మనం యూజ్ చేసుకుంటుంది ఆల్రెడీ. అంటే ఇట్స్ ఫైల్ స్ట్రక్చర్, మీన్ ఇది ఫైల్ స్టోరేజ్. ఇది అవునండి, S3 యూజ్ చేస్తామంటే S3 క్లౌడ్ లో ఉంటుంది. అవునండి, S3 యూజ్ చేస్తే కనుక వాళ్ళు HDFS యూజ్ చేయాల్సిన అవసరం లేదంటారా? లేదు. అంటే ఇప్పుడు హడూప్ వచ్చి HDFS పరంగా కదండి, అంటే ఫైల్ దాని స్టోరేజ్ సిస్టమ్ కానీ అది దాని బ్లాక్ సైజ్ కానీ అది లార్జ్ డేటా సెట్స్ కి యూజ్ చేస్తారని కదా. సేమ్ అలాగే AWS క్రియేట్ చేసుకున్నారు, వాళ్ళు దాన్ని S3 అని తెలుసుకుంటున్నారు. ఓకే 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 ఓకే. వాళ్ళు ఏం చేశారంటే ఇంకొంచెం ఫైన్ ట్యూన్ అప్ చేసుకుని వాళ్ళ డేటాబేసెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటినీ కూడా S3 లోనే పెట్టుకున్నారు. DynamoDB, which is a NoSQL database. అది కంప్లీట్ కమర్షియల్. AWS is completely కమర్షియల్. అంటే ఎంత బెటర్ గా ఉంటుందంటే ఈవెన్ క్లౌడెరా, హాటర్వర్క్స్ కూడా కాంపీట్ చేయలేదు AWS తో, బికాస్ అమెజాన్ ఇస్ హ్యూజ్ కంపెనీ కదా. ఇప్పుడు మెయిన్లీ క్లౌడ్. స్పార్క్ వచ్చేసరికి ఇక డైరెక్ట్ స్పార్క్ యూజ్ చేస్తారండి, లేకపోతే దాన్ని కూడా కస్టమైజ్ చేసి యూజ్ చేస్తారు? లేదు, అమెజాన్ వాడు చాలా ఇదిగా ఉంటుంది. ఎలాగా అంటే వాడు మీకు క్లస్టర్ ఇస్తాడు, దాంట్లో ఎవ్రీథింగ్ ఉంటుంది. ర్యామ్ 244 GB ఉంటుంది, మీకు డేటాబేస్ ఉంటుంది, లైక్ యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. యూనిక్స్ అన్ని ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఓన్లీ థింగ్ ఇస్ హడూప్ మీరు కాన్ఫిగర్ చేసుకోవాలి, వాడు చేసిస్తాడు, దానికి మీరు పే చేయాలి. దట్స్ హౌ ఇట్ వర్క్స్. కాన్ఫిగరేషన్స్ మీరు చేసుకోవాలి. ఓకే, అవునండి. ఇప్పుడు స్పార్క్ కూడా జస్ట్ మేబీ ఓపెన్ సోర్స్ నుంచి ఏదైతే ఉందో అదే ఉండొచ్చు, లేదా వాడు కస్టమైజ్ చేసి ఉండొచ్చు. లేదు, వాడు కస్టమైజ్ చేసిన ప్యాకేజెస్ ఉంటాయి, దాన్ని మనం బై చేయాలి. సో హీ విల్ కమ్ అండ్ బిల్డ్ దట్ దేర్. దానికి స్పార్క్ అనే ఉంటదండి, లేకపోతే ఇంకా నేమ్ వేరే ఏదన్నా డిఫరెంట్? లేదు, స్పార్క్ చేంజ్ ఏముండదు. వాడు ఏం చేస్తాడంటే వాడి స్టోరేజెస్ ని పేరు చేంజ్ చేసుకున్నాడు అంతే. అండ్ ఇప్పుడు మీరు చూస్తే స్పార్క్ కి మేజర్ కాంట్రిబ్యూటర్స్ ఇస్ డేటాబేస్, సెకండ్ మేజర్ కాంట్రిబ్యూటర్స్ ఇస్ IBM. సో ఇప్పుడు ఏమవుతుందంటే హాటర్వర్క్స్ తెలుసు కదా, హాటర్వర్క్స్ యాక్చువల్లీ టైడ్ అప్ విత్ IBM నౌ. ఫ్యూచర్ హాటర్వర్క్స్ ప్యాకేజెస్ అన్ని IBM హాటర్వర్క్స్ గా వస్తుంది, బికాస్ IBM is doing more research into Spark now. సో వాళ్ళు దాన్ని బ్లూమిక్స్ లెక్క తీసుకొచ్చారు. అండ్ బ్లూమిక్స్ ఇస్ అగైన్ వన్ ఆఫ్ ద మేజర్
కాంపిటేటర్ ఫర్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ కరెంట్లీ. బికాస్ చాలా క్లయింట్స్ AWS నుంచి బ్లూమిక్స్ కి షిఫ్ట్ అయిపోయారు. అంటే కార్తీక్, ఇప్పుడు లాగా మీరు క్లాసు వచ్చే ముందు మేము డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు నాగాకి మాకు ఒకటి క్లియర్ అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు మనం HDFS మన సిస్టమ్ లో మనం క్రియేట్ చేసుకొని, మనం నోడ్ చేసి, మనం మాస్టర్ చేసి అంతా చేసాం కదా. దట్ ఇస్ ఆల్ ఇన్ హౌస్. What we can understand that in a simple in a simple words. And ade ipudu in a big term in a big organizations which they are going with the S3, the same kind of environment. AWS యూస్ చేస్తున్నారంటే S3 ఉంటుంది. ఇఫ్ దే ఆర్ యూజింగ్ Cloudera or ఇది హాట్ అండ్ వర్క్స్ వీల్ యూస్ చేస్తున్నారంటే దే ఆర్ యూజింగ్ సేమ్ నేమ్స్, HDFS అనే యూస్ చేస్తున్నారు. అగ్రీ, గాట్ ఇట్. అండ్ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే దాని తర్వాత మనం డేటాబ్రిక్స్ లో స్పార్క్ అనేది ఒక ఎకో సిస్టమ్. దాన్ని మనం డేటాబ్రిక్స్ అనే కంపెనీలో నుంచి మనం APIs ఇవన్నీ కాల్ మెథడ్స్ ఇవన్నీ చూసుకొని మనం స్పార్క్ ఎలా చేయొచ్చు అనేది మనం ఆపరేషన్స్ అనేది చూసాం. ఇప్పుడు డేటాబ్రిక్స్ వాడితే క్రియేట్ చేసుకున్నాడు, నథింగ్ బట్ DBFS. అవును. ఇప్పుడు ఏంటంటే నాగా ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు రేపు వెళ్ళి చెప్పేటప్పుడు నేను నీకు స్పార్క్ వచ్చా అంటే, ఇప్పుడు మేము స్పార్క్ వి నో స్పార్క్ బట్ ద ప్లాట్ఫామ్ అండ్ ద వెండర్ విచ్ వి యూజ్డ్ బై యూజింగ్ డేటాబ్రిక్స్ అనే విధంగా చెప్పుకోవాలా? మీరు డేటాబ్రిక్స్ అయినా చెప్పుకోవచ్చు. జస్ట్ సీ అండి, మీరు Cloudera ఇమేజ్ ని VM ఇమేజ్ ని ఒకసారి ట్రై చేయండి డౌన్లోడ్ చేసి. అంటే జస్ట్ ఏమున్నాయి అక్కడ అనేది, అక్కడ HDFS ఉంటుంది, అది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసుకోండి. సో దట్ ఈస్ ఎ కమర్షియల్ ప్యాకేజ్ యాక్చువల్గా. సో అదే మాకు అక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే, తెలిసి తెలియకుండా ఇంటర్వ్యూకి వెళ్తే అసలు ఏంటంటే వాడు మనల్ని నవ్వుతా వాళ్ళు ఇందిరా వీళ్ళు అనుకునే విధంగా లేకుండా ఇక్కడే బెటర్ క్లారిటీ. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ గా ప్రీవియస్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ అన్ని ఇప్పుడు వరాకిల్ అంటే వరాకిల్ అని చెప్పుకుంటాం. ఇప్పుడు డేటా కామన్ క్వశ్చన్, నీకు మనం డేటాబేస్ వాడాము అని చెప్పుకున్నాం అనుకోండి, వాడు DB2 వాడావా, వరాకిల్ వాడావా, SQL సర్వర్ వాడావా, MySQL సర్వర్ ఏదో అని చెప్పుకోవచ్చు. అదే ఇక్కడ ఏంటంటే చెప్తాను, మీరు ఎలా చెప్పారని నేను చెప్తాను. ప్రొడక్షన్ సిస్టమ్ డేటాబ్రిక్స్ లోకి వచ్చే చెప్పండి. మెయిన్ డేటాబ్రిక్స్ వాడామంటే ఓకే చెప్పండి. ఒక నిమిషం లాగా లెట్ మీ కంప్లీట్. మీరు ప్రొడక్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో దట్ ఈస్ Cloudera అని ఫిక్స్ అయిపోండి. Cloudera ఏది రీసెంట్ ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అంటే ప్రొడక్షన్ లో ఏది ఉందో దాన్ని మీకు VM ఇమేజ్ ట్రైనింగ్ పర్పసెస్ దొరుకుతుంది. డౌన్లోడ్ దట్ VM ఇమేజ్. యూ జస్ట్ ఓపెన్ దట్, అంటే జస్ట్ దాన్ని VM ఇమేజ్ ఓపెన్ చేసి జస్ట్ యూ కెన్ సీ how it is HDFS is configured, what is Spark version, what is Hive version. ఇవి జస్ట్ వర్షన్స్ చూసుకోండి, ఏం చూడకండి. జస్ట్ వర్షన్ చూడండి, అక్కడ ఏమేమి ఉన్నాయి కాంపోనెంట్స్ అని చూడండి. వాట్ ఎల్స్ అంటే ఎక్స్ట్రా ఏమున్నాయో చెక్ చేసుకోండి. దట్స్ ఆల్, దట్స్ ఎనఫ్. ప్రొడక్షన్ ది అంత చాలు. దెన్ మీరు చెప్పేటప్పుడు వాట్ వాజ్ యువర్ డెవలప్మెంట్ అంటే, లోకల్ సిస్టమ్స్ లో వీ హ్యాడ్ డేటాబ్రిక్స్ క్లస్టర్స్ అని డైరెక్ట్ గా చెప్పేయండి. డేటాబ్రిక్స్ క్లస్టర్స్ లో వర్క్ చేశామని. డేటాబ్రిక్స్ లో మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎందుకు డేటాబ్రిక్స్ అనేసి అడిగితే చెప్పండి, బికాస్ దట్ ఈస్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ. కోడ్ డెవలప్మెంట్ అంత బాగా ఈజీగా అవుతుంది, బికాస్ ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ Jupyter notebooks, I mean IPython notebooks. So it was very much easy to connect to the cluster and everything and develop our coding ఇది అనేది చెప్పొచ్చు డైరెక్ట్ గా. ఓకే, మరి డేటా నుంచి మనం చేసిన డెవలప్మెంట్ అంతా కూడా ప్రొడక్షన్ కి ఎలా మైగ్రేట్ అవుతుందండి? వేరే క్లస్టర్ కి మూవ్ అవ్వాలి కదా? వేరే క్లస్టర్ కాదండి, యూ కెన్ సేవ్ దట్. అంటే మన డేటాబ్రిక్స్ నుంచి Cloudera కి మూవ్ చేయాలి కదండి? మీరు డేటాబ్రిక్స్ నుంచి ఫైల్ కి మూవ్ చేస్తారు. ఆ ఫైల్స్ ని ప్యాకేజ్ చేసి ద ఆప్స్ టీమ్ విల్ డిప్లాయ్ ఇన్ ప్రొడక్షన్. మీ టెస్ట్ దీనికి మూవ్ చేస్తారు. ఆ ఫైల్స్ అన్ని ఒక ఫోల్డర్ లో పెట్టి, ఆ ఫోల్డర్ లో ఏదైతే ఆ ప్యాకేజెస్ ఉంటాయి కదా, నేను చెప్పాను కదా 3 డిఫరెంట్ కోడ్స్ ఉంటాయి అనేసి. ఒకటి డేటా క్లీనింగ్ కి, ఒకటి ఏంటి మోడల్ ట్రైనింగ్ కి, ఇంకొకటి మోడల్ టెస్టింగ్ కి. ఇప్పుడు మనం ఫైల్ ఏదైతే జనరేట్ చేసామో అది
క్లౌడెరాలో వర్క్ అవుతుందా? ఇప్పుడు డేటాబ్రిక్స్ లో మనం ఏ స్టేట్మెంట్స్ అయితే చేసి డాట్ పీవై అని మనం సేవ్ చేస్తామండి. ఫస్ట్ థింగ్ మీకు తెలుసు కదా, అది డాట్ పీవై. ఒక మిషన్ లెర్నింగ్ మోడల్ ఎగ్జిక్యూట్ చేయడానికి 3 ఫైల్స్ కావాలి మనకు. ఒకటి డేటా క్లీనింగ్ పార్ట్, అంటిల్ న్యూమరికల్ డేటా క్రియేట్ చేసే వరకు. అండ్ డేటా ట్రైనింగ్ మోడల్, ఆ మోడల్ ని ట్రైన్ చేసేదానికి. ఆ తర్వాత థర్డ్ ఈస్ వి కాల్ ఇట్ డేటా ఎగ్జిక్యూషన్ కోడ్. ఈ 3 థింగ్స్ వస్తాయి. చూడండి మనము ఇక్కడ క్లౌడెరా చెప్పాలంటారు అయితే ప్రొడక్షన్ కి. యా మనకి చూడండి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ చూడండి, యూ విల్ గెట్ ఎంటైర్ కోడ్ ఇంటూ డాట్ పీవై. ఐ జస్ట్ ఓపెన్ దట్. మీ కోడ్ మాత్రమే అందులో ఉంటుంది. సారీ, దిస్ ఇస్ అ బ్యాడ్ థింగ్. ఐ విల్ జస్ట్ ఓపెన్ జస్ట్ అ మినిట్. నోట్బుక్ ప్లస్ లో ఓపెన్ చేసుకోండి. యూజువల్ గా దట్ ఈస్ బెటర్ థింగ్. ఇట్ విల్ గివ్ యూ ఫీల్ ఆఫ్ కోడింగ్. యా, చూసుకున్నారు ఇక్కడ హౌ ఇట్ విల్ బి యువర్ కోడింగ్. ఇలా వచ్చేస్తుంది. దీన్ని డిప్లాయ్ చేస్తాం డైరెక్ట్ గా. ఇస్ ఇట్ క్లియర్? డాట్ పీవై తెచ్చేసుకుంటాం. దట్స్ ఆల్ వి డూ. యాక్చువల్గా ఇది చాలా ఈజీ. నాకు ఇప్పుడు నేను పైథాన్ లో కూర్చొని కోడ్ చేయడానికంటే లేదా మీరు జుపిటర్ అంటారు, ఎక్లిప్స్ లో కూడా కోడ్ చేయొచ్చు, లేదా ఇంటెలిజే అనేసి ఉన్నాయి. ఇవన్నీ ఐడిఈస్, మనం అక్కడ కోడ్ చేయొచ్చు. బట్ ఐ ఫీల్ లైక్ ఇది డేటాబ్రిక్స్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ యాక్చువల్లీ. ఎందుకంటే మీకు ఈచ్ క్లస్టర్ 1 year వరకు ఉంటుంది వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత. సో ఐ విల్ కీప్ యూజింగ్ దిస్ ఓన్లీ బికాస్ మీరు ఏదైతే ఎగ్జిక్యూట్ చేశారో మీ క్లీన్ గా కమెంట్స్ అన్ని క్లీన్ గా ఇచ్చుకుంటూ వెళ్ళచ్చు. ఇలాగా ఇక్కడ మనము ఏదైనా ఇక్కడ యాడ్ చేసుకోవాలనుకోండి, కమెంట్స్ అన్ని కూడా ఇచ్చుకోవచ్చు. ఇట్ విల్ ఆల్సో విజిబుల్ ఇన్ ద కోడ్. సో దట్ ఈస్ అ బెటర్ అప్రోచ్. యాక్చువల్ గా నాకు బెటర్ అప్రోచ్ అనిపించింది. లైక్ ఇలాగా పర్సంటేజ్ ఎండి అని యూస్ చేసి దిస్ code is for one. చూడండి అది కమెంట్ లా మారిపోతుంది. సో దిస్ హౌ యూ కెన్ క్రియేట్ యువర్ కోడ్ ఇన్ ఎ వెరీ స్ట్రక్చర్డ్ మేనర్. అండ్ మీరు చేస్తున్నప్పుడు శాంపుల్ డేటా మీరు రన్ చేస్తూ ఉంటారు కదా, యూ కెన్ సీ హౌ ద ట్రాన్స్ఫర్మేషన్స్ ఇస్ టేకింగ్ ప్లేస్. సో ఎందుకంటే మీకు ఏం కావాలి పర్ఫెక్ట్ గా చేయడానికి. ఇప్పుడు క్లౌడెరా ప్రొడక్షన్ ఉందనుకోండి, జనరల్ గా క్లయింట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కూడా క్లౌడెరాలో ఉంటది కదండి? ఉండదండి. ఉండదా? ఉండదు. మీరు అక్కడ క్లౌడ్ లోనే చేయాల్సి ఉంటుంది. మీకు అలా ఏమన్నా ఉంటే అక్కడ వెళ్ళే చేయాల్సి ఉంటుంది. బట్ మై సజెషన్ ఇస్ మీరు డేటాబ్రిక్స్ యూస్ చేసుకోండి, వాడుకోండి. అప్పుడు వాడాలంటే ఏదైనా వాడుకుంటామండి, దాంట్లో ఇబ్బంది ఏం లేదు జనరల్ గా. ఇప్పుడు ఇదేనా వాడు ఏం అడగడు మిమ్మల్ని, ఓన్లీ థింగ్ ఇస్ డేటా యాక్సెస్ చేయాలంతే. ఇది ఇన్ కేసు క్లయింట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అయితే కనుక మనకి డేటా కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది, టెస్ట్ డేటా కూడా, ఇది క్లయింట్ కి సంబంధించింది. ఓకే, మీకు అక్కడ ఏమవుతుందంటే ఈ డేటాబ్రిక్స్ ఇది లేకపోవచ్చు సపోర్ట్ ఇలాంటివి. అంటే ఈ కోడ్ ఇలాంటి ఈ పర్టికులర్ కోడ్ ఈజ్ క్లీనింగ్ డేటా ఫర్ డేటా ఫ్రేమ్ 1 అని రాశాను కదా, ఇలాంటి సపోర్ట్ ఉండకపోవచ్చు. కానీ ఏముంటదంటే యూ విల్ హ్యావ్ దిస్ జుపిటర్ నోట్బుక్. అక్కడ కూడా ఉంది జుపిటర్ నోట్బుక్. యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దట్. క్లస్టర్ కి ఎంబెడ్ అయ్యి ఉన్న జుపిటర్ నోట్బుక్స్ అక్కడ ఉన్నాయి ఆల్రెడీ. Cloudera comes with the package.
ఓకే ఓకే ఓకే. So you will be your development environment will be like this. Field will be like this only. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఓకే అండి. ఇన్ కేసు మనం క్లయింట్ ది డెవలప్మెంట్ వాడితే కనుక ఇప్పుడు మనకి ప్రొడక్షన్ అయితే డిఫరెంట్ టూల్స్, ఇప్పుడు హెచ్డిఎఫ్ఎస్, హైవ్, పిగ్, ఈ టూల్స్ అన్ని ఉంటాయి కదా. ఇదే క్లయింట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అయితే కనుక ఆ ఇంటిగ్రేషన్ అవన్నీ ఉంటాయి కదా. వాళ్ళు హెచ్డిఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ యూజ్ చేయటము, మిగిలిన బిగ్ డేటా టూల్స్ యూజ్ చేయటము, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ విధంగా నేను చూస్తున్నాను. కరెక్ట్. అంటే మీకు ఎలా ఉంటుందంటే, మీకు క్లయింట్ ఇప్పుడు క్లౌడెరా వాడుతున్నాడు అంటే క్లౌడెరా ఏమేమి ఉన్నాయో అవన్నీ ఉంటాయండి. ఓకే, హెచ్డిఎఫ్ఎస్ ఉంటుంది, యూ విల్ హ్యావ్ హైవ్, పిగ్, ఇవన్నీ ప్యాకేజ్ లో ఇస్తాడు వాడు. స్పార్క్, తర్వాత స్పార్క్ స్ట్రీమింగ్ కానీ, అండ్ దెన్ వాట్ ఎల్స్ వి హ్యావ్, స్కూప్ కానీ, ఊజీ కానీ, ఇవన్నీ అంటే వాడు మొత్తం ప్యాకేజ్ లో ఇస్తాడు. వాడు ఏది పిక్స్ అండ్ పీసెస్ గా ఇవ్వడు. వాడిది ఇప్పుడు క్లౌడెరా ఒక క్లస్టర్ తీసుకుంటారు, ఒక 10 node క్లస్టర్ తీసుకుంటున్నారు అంటే యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ ఏదైతే ఉంటుందో ఈచ్ వన్. ఆ 10 node క్లస్టర్ కి ఏది ఉంటుందో 100 node క్లస్టర్ కి సేమ్ కాన్ఫిగరేషన్. ఓన్లీ దిస్ నంబర్ ఆఫ్ క్లస్టర్స్ వేరీస్. అవునండి. మరి దాంట్లో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఎలా బిల్డ్ చేస్తారండి? ఇప్పుడు క్లౌడెరా క్లస్టర్ ఉంది కదా, దాంట్లోనే ఇది సపోజ్ స్పార్కే ఉందనుకోండి, స్పార్క్ ప్రొడక్షన్ ఉంది, స్పార్క్ డెవలప్మెంట్ ఉంటుంది కదా, దాంట్లోనే బిల్డ్ చేస్తారండి 2 ఎన్విరాన్మెంట్స్ వచ్చేటట్టు. మేబీ ట్రైనింగ్ ఎన్విరాన్మెంట్, టెస్ట్ ఎన్విరాన్మెంట్, ఆ క్లస్టర్ లోనే ఇలాగా 4. అంటే ఇన్ కేస్ మనం వేరే టూల్స్ ఏమీ యూజ్ చేయకుండా క్లయింట్ క్లస్టరే యూజ్ చేస్తున్నాం అనుకోండి. ఇన్ కేస్ మీరు క్లయింట్ క్లస్టర్ యూజ్ చేస్తున్నారు అంటే కనుక ఇప్పుడు దాంట్లో ఒక డైరెక్ట్ గా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా, ఫస్ట్ డెవలప్మెంట్ ఎన్ని ఉంటుంది, దాని తర్వాత టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా, అవి దాంట్లోనే బిల్డ్ చేస్తారా? దాంట్లో డివైడ్ చేస్తాడు యాక్చువల్గా. ఇన్ని అంటే ఇప్పుడు వాడు 100 node క్లస్టర్ మీ క్లయింట్ తీసుకున్నాడు అంటే టెస్ట్ అండ్ డెవలప్మెంట్ రెండు ఒకే సిస్టమ్ లో ఉంటాయి. దానికి సమ్ 20 node క్లస్టర్ ని పెట్టి ఉంటాడు. ఇంకా 80 node క్లస్టర్ ఈస్ ఫర్ ప్రొడక్షన్. ఓకే 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 ఓకే. సో అలా ఉంటుంది. ఒకే క్లస్టర్ లో ఉంటుంది యాక్చువల్ గా. డిఫరెంట్ క్లస్టర్స్ అంటే డిఫరెంట్ దీనిగా డివైడ్ చేయరు. ఎందుకంటే మెయిన్ ఇది ఎందుకు చేయరు అంటే నెట్వర్క్ ఇష్యూస్ వల్ల. సో ఇంటర్నల్ క్లస్టర్ లో మూవ్ చేయడానికి అంటే లిటిల్ కాన్ఫిగరేషన్, ఇది టెస్ట్ కి, ఇది డెవలప్మెంట్ కి, ఐ మీన్ ఇది ప్రొడక్షన్ కి అని చేసుకుంటారు తప్ప వేరే వేరే దగ్గర క్రియేట్ చేయరు. అంటే సెక్యూరిటీ రీజన్స్ ఇంకొకటి. ఇప్పుడు డేటాబ్రిక్స్ కూడా చెప్పచ్చు అంటారా? ఇన్ కేసు ఇప్పుడు మనకి ప్రొడక్షన్ కింద కూడా ఇదే వాడాము అన్నట్టు చెప్పచ్చు అంటారా? లేకపోతే నాట్ సజెస్ట్? డేటాబ్రిక్స్ ప్రొడక్షన్ ఉంది. డేటాబ్రిక్స్ ప్రొడక్షన్ అంటే 14 days ట్రయల్ ఉంది చూడండి, ట్రై చేయండి. అవునవును, దాంట్లో మల్టిపుల్ ఉంది. అదే యూ విల్ గెట్ ద ఫీల్ ఆఫ్ కంప్లీట్ థింగ్. అంటే ఇలా కూడా పడుతుంది కదా. ఓకే, మీకు డేటాబ్రిక్స్ ఎందుకు వాడారంటే స్పార్క్ దాంట్లో ఫేమస్ అని చెప్తాము. అయితే ఆ స్పార్క్ అనేది 2 years నుంచే కదా, 2-3 years నుంచే ఉంది కదా. మీరు 1 year నుంచి చేస్తున్నానని చెప్పండి అంతే. అంటే ఇనీషియల్ గా క్లయింట్ బిగ్ డేటా ఆల్రెడీ 7-8 years నుంచి ఉంది కదండి. ఇప్పుడు మార్కెట్ లో ఇన్ని ఉండగా నీకు ఇనీషియల్ గా క్లయింట్ డేటాబేస్ కి ఎలా ఎందుకు వెళ్తారు? స్పార్క్ పరంగా ఇప్పుడు వెళ్ళారంటే ఓకే, కానీ ఇనీషియల్ గా స్పార్క్ లేదు కదా. స్పార్క్ లేనప్పుడు డేటాబేస్ తో ఎందుకు వెళ్ళారు అన్నట్టు వస్తుంది. మీరు ఫస్ట్ క్లౌడెరా యూజ్ చేస్తున్నామని చెప్పండి, దెన్ ఇప్పుడు డేటాబ్రిక్స్ ఫర్ డెవలప్మెంట్ థింగ్స్ యూజ్ చేస్తున్నామని చెప్పండి. దట్స్ ఎనఫ్. ఓకే 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 అండి. సో ఇలా ఉంటుంది యాక్చువల్గా డేటాబేస్ ఆర్కిటెక్చర్. వీటిది యాక్చువల్గా ఎంటర్ప్రైజ్ ఎడిషన్స్ చాలా బాగున్నాయి. లైక్ మోర్ అంటే క్లౌడెరా హార్టన్ వర్క్స్ కంటే బెటర్ ట్యూనింగ్ ఉంది యాక్చువల్గా. ఎందుకంటే మెయిన్లీ ఇక్కడ రాసాడు చూడండి, లాంచ్ మీన్ ఎక్స్పర్ట్లీ ట్యూన్డ్ అపాచీ స్పార్క్ క్లస్టర్స్ విత్ ఫ్యూ క్లిక్స్. మెయిన్లీ ఏంటంటే వాడు చాలా మంచిగా ట్యూన్ చేశాడు.
ఎందుకంటే బిఫోర్ ఓపెన్ సోర్స్ వచ్చే ముందు ఇక్కడికి ఇచ్చేస్తున్నాడు అనమాట. ఓపెన్ సోర్స్ కి స్పార్క్ కోడ్ వస్తుంది కదా, దానికి ముందు వాడు డేటాబ్రిక్స్ లో వాడుకుంటున్నాడు. కొన్ని ట్రై చేస్తూ ఉంటాడు కూడా, కొన్నిసార్లు బగ్స్ ఇది అయ్యి ఫెయిల్ అవుతాయి కూడా. బట్ అల్టిమేట్ గా ఏంటంటే వాడు వాడుకుంటున్నాడు దీన్ని. అంటే ఎంటర్ప్రైజ్ ఎడిషన్ వాళ్ళకి మాత్రమే ఇది విల్ గివ్ దోస్ ఫీచర్స్ టు ట్రై అనేది. దెన్ హీ విల్ అప్డేట్ ఇన్ ద ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ. ఓకే అండి. ఇప్పుడైతే మనం ఇప్పుడు డేటాబేస్ అనేది ఇప్పుడైతే స్పార్క్ అనేది ఒక నేమ్ అంతే కదా కార్తీక్. ఇప్పుడు మనకి డేటాబేస్ అనేది ఒక నేమ్ లాగా స్పార్క్ అనేది ఒక నేమ్. తర్వాత నువ్వు ఏది టూల్ వాడావు అంటే ఏదర్ క్లౌడెరా, లేకపోతే హార్టన్ వర్క్స్, లేకపోతే మ్యాపార్, లేకపోతే ఇంకోటి ఏదో. ఇవన్నీ ప్యాకేజెస్ అండి, లైక్ దీస్ ఆర్ ఆల్ ప్యాకేజెస్. క్లౌడెరా ఇవన్నీ ప్యాకేజెస్. వాళ్ళు యూజ్ చేసేది స్పార్క్ ని ఎవరు రీనేమ్ చేయలేదు ఇప్పటి వరకు. హడూప్ ని ఎవరు రీనేమ్ చేయలేదు. దే ఆర్ సేమ్. దే ఆర్ బ్యాచ్ ప్రాసెసింగ్ యాజ్ వెల్ యాజ్ లైవ్ అంటే స్ట్రీమ్ ప్రాసెసింగ్ ఇంజిన్స్. అందుకని దీన్ని అది ఇకో సిస్టమ్ అని అంటాడు. అది ఎట్లా డిఫైన్ చేస్తాం కార్తీక్? అది హడూప్ కి మాత్రం ఎకో సిస్టమ్ అని ఉంది, స్పార్క్ కి ఎకో సిస్టమ్ అనేది లేదు. స్పార్క్ ఇట్ సెల్ఫ్ ఇస్ అది హడూప్ ఏం చేశాడంటే హైవ్ పిగ్, హడూప్ కింద హైవ్ పిగ్, హెచ్డిఎఫ్ఎస్, మ్యాప్ రెడ్యూస్ ఇవన్నీ ఎకో సిస్టమ్ గా క్రియేట్ చేసుకున్నాడు. కానీ స్పార్క్ ఏమైందంటే ద స్పార్క్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మోర్ ఆఫ్ ఏంటి ఎకో సిస్టమ్ కైండ్ ఆఫ్ థింగ్. ఎందుకంటే స్పార్క్ లో మనం చూసుకున్నాం కదా, ఫస్ట్ థింగ్ స్పార్క్ ఉంది బ్యాచ్ ప్రాసెసింగ్ కి, సెకండ్ స్పార్క్ సీక్వెల్ ఉంది, థర్డ్ ఈజ్ స్పార్క్ స్ట్రీమింగ్, దెన్ గ్రాఫిక్స్. సో ఇలాగా 4 థింగ్స్ ఉన్నాయి స్పార్క్ ఇచ్చే దీంట్లో. సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటంటే టెన్సర్ ఫ్లో ఇవన్నీ కూడా వస్తున్నాయి. టెన్సర్ ఫ్లో ఈజ్ ఫ్రమ్ గూగుల్ యాక్చువల్లీ. సో దాన్ని స్పార్క్ తీసుకొచ్చేస్తున్నారు. చూద్దాం అది కూడా, జస్ట్ విల్ సీ లైక్ స్పార్క్ టెన్సర్ ఫ్లో. దిస్ ఇస్ ఏఐ యాక్చువల్గా. అంటే యాక్చువల్గా మీరు మీ నెక్స్ట్ లెర్నింగ్ పాత్ ఏంటంటే యూ కెన్ స్టార్ట్ విత్ టెన్సర్ ఫ్లో. యాక్చువల్గా వన్స్ మీరు మిషన్ లెర్నింగ్ అంతా బాగా ఇదైన తర్వాత యూ కెన్ స్టార్ట్ విత్ టెన్సర్ ఫ్లో. ఇంకోటి మనకి ఏమన్నా ఆన్లైన్ డాక్యుమెంట్ దొరుకుతుందండి? ఇది క్లస్టర్ వైజ్ అండి. ఓకే, మనం ఏడబ్ల్యూఎస్కి వెళ్తే కనుక ఇవి ఉంటది. ఓకే, మనకి హెచ్డిఎఫ్ఎస్ బదులు S3 ఉంటది. ఆ ప్యాకేజ్ లో S3 ఒకటి, హడూప్ ఒకటి, స్పార్క్ ఒకటి, ఈ హైవ్ ఇవి ఒక 3-4 అండి. ఇప్పుడు మనకి సపోజ్ క్లౌడెరా ఉందనుకోండి. ఓకే, క్లౌడెరాకి ఇది డేటాబ్రిక్స్ ఉందనుకోండి, డేటాబ్రిక్స్ ప్యాకేజ్ ఇలా ఉంటది. లేకపోతే హార్టన్ వర్క్స్ ఉందనుకోండి, హార్టన్ వర్క్స్ ప్యాకేజ్ ఇలా ఉంటది. మెయిన్ ఏదైతే 2-3 ఫేమస్ ఎక్కువ యూజ్ చేస్తారో ఆ 2-3కి మనకి డాక్యుమెంటేషన్ దొరుకుతుందండి. ఏమన్నా వాళ్ళ ప్యాకేజ్ ఇలా ఉంటుంది. క్లౌడెరాకి స్టాండర్డ్ గా ఒక క్లస్టర్ ఉంటుందండి. ఆ క్లస్టర్ లో ఏమేమి ఉంటాయి అనేది వాడు క్లియర్ గా ఇచ్చేస్తాడు. సో మీరు అది చెప్పొచ్చు. కానీ జస్ట్ డౌన్లోడ్ ద ట్రైనింగ్ ప్యాకేజ్, ట్రైనింగ్ VMware ని డౌన్లోడ్ VM ఇది ఇమేజ్ ని డౌన్లోడ్ చేయండి. జస్ట్ ఓపెన్ దట్ అండ్ సీ. యూ నీడ్ నాట్ వర్క్ యాక్చువల్ గా. వర్కింగ్ ఈస్ ఎవ్రీథింగ్ సేమ్. HDFS లో ఎలా వర్క్ చేశారు, హౌ యూ యూజ్డ్ ఇన్ స్పార్క్, ఎవ్రీథింగ్ ఈస్ సేమ్. దట్ డజంట్ చేంజ్. ద కోడ్ డజంట్ చేంజ్. Only the feel changes something. You will have Jupyter notebooks there also. And కొంచెం ఈ అజైల్ కాన్సెప్ట్స్ కానీ గిట్హబ్ ఎలా యూజ్ చేస్తాము ఇవన్నీ కొంచెం చూసుకోండి. ఎందుకంటే గిట్హబ్ ఎందుకు అంటే ఇప్పుడు వర్షనింగ్ అనేది కొంచెం బాగా ఇదవుతుంది కోడింగ్ దీంట్లో. ఇలా ఉంటుంది యాక్చువల్గా.
ఇది August 22, 2017. New ecosystem to store and process ETL customer data. So ఇక్కడ మీకు ఒక ఇది ఉంది. If my maths are right, I will need ingest of 1.5 terabytes of data of each customer per month, 500 bytes. The worst case, 1 into million records is equal to 20 gigs into 30 is equal to 1.5. If you get close to 100, customer's final number should be 1.5 petabytes of data. So daniki em kavali ante, like I have been thinking many possible solutions. Some of them are HBase plus Hive Impala, HBase plus Spark, MapReduce, HBase standalone ఇది Cloudera దీంట్లో వాడు పోస్ట్ చేశాడు. బట్ ఓవర్ వ్యూ చూసుకుంటే మీరు ఇట్ విల్ బి లైక్ దిస్, లైక్ ఏముంటాయి ఫీచర్స్. ఆర్కిటెక్చర్ స్టాండ్ అలోన్ వచ్చేసాను అని అన్నాడండి. ఎవరు? దీంట్లోనే అండి. ఎక్కడండి? ఎర్లియర్ స్క్రీన్కి వెళ్తే ఇదా? ఓకే, ఇక్కడ ఇదా స్టాండ్ అలోన్ ప్లస్ S3. లైక్ ఎందుకంటే S3కి వచ్చేసరికి అది స్టాండ్ అలోన్ ఎందుకు అవుతుంది అంటే ఇది HDFS అండ్ NoSQL వేరే ఉంటుంది. వాడిది ఏంటంటే NoSQL వాడేది ఇస్తాడు అంటే రెడ్ షిఫ్ట్ అనేది ఒకటి ఉంది వాడిది, అమెజాన్ వాడిది. సో వాడు దాన్ని ప్రమోట్ చేస్తాడు బేసికల్ గా. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ప్యాకేజెస్. మీకు క్లౌడెరా ఆర్కిటెక్చర్ చూద్దాం ఆగండి. ఇట్ ఈస్ స్టాండర్డ్ ఆర్కిటెక్చర్ యాక్చువల్ గా. ఇట్ విల్ నాట్ వేరీ. మీరు ఎవరు తీసుకున్నా ఇట్ ఈస్ సేమ్. దిస్ ఇస్ హిస్ ఇదన్నమాట టోటల్. చూడండి, అనలిటికల్ SQL is Hive, batch processing key MapReduce Hive pig ఇస్తాడు. Then search engine is Cloudera search is there. Machine learning ki Spark, MapReduce and Mahout. Streaming ki it is Spark. Third party apps అదే పార్ట్నర్స్ ఏదైతే కావాలో అది యాడ్ చేస్తాడు. అండ్ వర్క్ ఫ్లో మేనేజర్ అంటే రిసోర్స్ మేనేజర్ ఇస్ నథింగ్ బట్ YARN. అండ్ స్టోరేజ్ ఈస్ ఏది ఫైల్ సిస్టమ్ అంటే HDFS. And then online NoSQL is nothing but the NoSQL database అని చూసుకుంటాము, that is HBase. And data integration అంటే డేటాని ఎలా పుల్ చేస్తాము, పుష్ చేస్తాము అంటే Scoop for RDBMS, Flume for ఇది ఏంటి live stream data. That's all. And NFS I'm not sure about that. Impala is nothing but it's similar to Hive. వాడిది క్లౌడెరా వాళ్ళది ఇంపాలా అది. దట్స్ ఆల్. దిస్ ఇస్ హౌ ద క్లౌడెరా ఇది ఉంటుంది ఆర్కిటెక్చర్. ఓకే, ఇప్పుడు మనం కూడా ఇది మిషన్ లెర్నింగ్ కి స్పార్క్ మిషన్ లెర్నింగ్ ఇచ్చేసారని చెప్పాలి కదండి. సేమ్ అది చేంజ్ అవ్వదు. స్పార్క్ వాటి ఇప్పుడు మనం ఏదైతే చూసుకున్నాం దోస్ విల్ నాట్ చేంజ్. దోస్ ఆర్ స్టాండర్డ్ టూల్స్. యూ కెనాట్ రన్ ఎ క్లస్టర్ వితౌట్ దమ్. HDFS కానీ HDFS S3 అని క్రియేట్ చేసుకోవచ్చు అంతే. అది ఎక్కడ దీంట్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో. రెస్ట్ ఎవ్రీబడి ఆర్ యూజింగ్ HDFS ఓన్లీ. మీరు క్లౌడెరా అని చెప్తున్నారు కాబట్టి HDFS అనే ఫిక్స్ అవ్వాలి. నెక్స్ట్ ఈస్ Hive Pig, MapReduce. ఎనీహౌ ఇట్ ఈస్ ఇన్ స్టాండర్డ్ ఫర్ Hadoop క్లస్టర్. అండ్ దెన్ స్పార్క్ వచ్చేసరికి స్పార్క్ స్ట్రీమింగ్, స్పార్క్ SQL, స్పార్క్ బ్యాచ్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. అండ్ YARN ఈస్ ఏ రిసోర్స్ మేనేజర్. కొంతమంది దే యూజ్ మీసోస్ అని. మీరు YARN అని ఫిక్స్ అవ్వాలి అంతే. మనకి ఏం తెలుసో అవి మీరు చెప్పండి అంతే. అండ్ మీకు YARN మీద మీరు స్పార్క్ పెట్టుకుని వెళ్తూ ఉంటే దే విల్ నాట్ ఆస్క్ యూ క్వశ్చన్స్ ఆన్ ఇదండి ఏంటి ఏమంటారు YARN కానీ MapReduce కానీ Hive కానీ ఐ డోంట్ థింక్ దే విల్ ఆస్క్. అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు స్పార్క్ మీద ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళకి తెలియదండి స్పార్క్ మీద ఏం అడగాలో, అందుకని వాళ్ళకి తెలిసినవి అడుగుతారండి. ఏది వాళ్ళకి బిగ్ డేటా మీరు డైరెక్ట్ గా చెప్పండి. సి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ స్పెండ్ ఆన్ స్పార్క్. బిగ్ డేటా స్పేస్ లో నేను స్పార్క్ మీద స్పెండ్ చేశాను. వి వర్ డెవలపింగ్ ద ఇది ఆల్సో చర్నింగ్ మోడల్ ని నేను డెవలప్ చేసేవాడిని. లైక్ దిస్ వాజ్ మై కోడ్, దిస్ వాజ్ మై యూస్ కేస్, దిస్ వాజ్ మై డేటా. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు మినిమం ½ an hour కావాలి.
ఎందుకంటే వాట్ వాజ్ యువర్ డేటా, ఫ్రమ్ వేర్, అంటే హౌ మెనీ టేబుల్స్ యూ హ్యాడ్, వాట్ ఈస్ ద డేటా కంటెంట్స్ ఆఫ్ లైక్ కస్టమర్ డేటా ఉండాలి, అందులో మళ్ళీ కస్టమర్ డేటా, అడ్రస్ డేటా ఇలాగా అన్నీ ఉండాలి. చర్నింగ్ మోడల్ మీరు క్రియేట్ చేసేవాళ్ళు AT&Tకి అంటే how you were creating based on what data, like you had ticket data, like a customer used to call the customer care for pricing tickets, or online our ticket raise chesna it is same database update అవుతుంది 1 2 3 4 అంటే ఏదైతే సర్వీస్ రిలేటెడ్ లేదా ప్లాన్స్ రిలేటెడ్ ఇలాగా. So you explain these stuff first, so he will have the clarity, like you know how the architecture, I mean the big at a bigger level architecture ఎలా వర్క్ అవుతుంది. Then Spark లో like we did this particular cleaning until the numerical data creation, అంటే ఈచ్ కాలమ్స్ ని ఏదైతే ఇంట్రెస్టింగ్ కాలమ్స్, ఫీచర్ కాలమ్స్ అంటాం దాన్ని, ఇంట్రెస్టింగ్ కాలమ్స్ అంటే ఇంపార్టెంట్ కాలమ్స్ ఆర్ ఫీచర్ కాలమ్స్, వాటిని జనరేట్ చేసుకుని ఫైనల్లీ వి అరైవ్డ్ అట్ వన్ పర్టికులర్ డేటా ఫ్రేమ్. దాన్ని టెస్ట్ డేటా, ట్రైన్ డేటా అనేసి డివైడ్ చేసుకుని వి యూస్ ట్రైన్ ద మోడల్ అండ్ ఎగ్జిక్యూట్ ద మోడల్. దట్స్ ఆల్. అంటే ఏ అల్గారిథమ్స్ యూస్ చేసామని మళ్ళీ చెప్పండి, లైక్ ర్యాండమ్ ఫారెస్ట్ అల్గారిథమ్, డిసిషన్ ట్రీస్ అండ్ విత్ లీనియర్ రిగ్రెషన్. దట్స్ ఎనఫ్. వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు చాలా టైం పడుతుంది, బట్ హైవ్ ఇవి యాక్చువల్ గా ఎక్స్పెక్ట్ చేయడం నాకు, ఎందుకంటే నాకు మెయిన్ థింగ్ వాడికి ఏం అడగాలో తెలియదు స్పార్క్ లో. చాలా తక్కువ మందికి అదే. మీరు హైవ్ నేర్చుకున్నారు కదా, మీరు హైవ్ మీదే చెప్పండి. హైవ్ మేము దీనికి మాత్రమే వాడామని చెప్పండి. బ్యాచ్ ఎవ్రీథింగ్ ఈస్ డన్ ఆన్ స్పార్క్. ఎందుకంటే వాడు మ్యాప్ రెడ్యూస్ నేను యూజ్ చేయలేదని చెప్పాను డైరెక్ట్ గా, అవసరం లేదు మీకు. ఎందుకంటే యు ఆర్ యూజింగ్ స్పార్క్, వై యూ నీడ్ మ్యాప్ రెడ్యూస్. వాడు బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు వాడు బేసిక్ స్పార్క్ తెలుసు అంటే మీకు ఫస్ట్ క్వశ్చన్ నేను మీకు చెప్పేది ఏంటంటే వర్డ్ కౌంట్ ప్రాబ్లం చూసుకోండి. ఓకే, టెక్స్ట్ ఫైల్ ని తీసుకొని స్ప్లిట్ చేసి హౌ మెనీ కౌంట్స్ ఆ వర్డ్ వస్తుంది. ఇది బేసిక్ స్టాండర్డ్ ప్రాబ్లం వాళ్ళు ఇచ్చేది. అది గ్రిప్ లోనే ఉందండి. సో వర్డ్ కౌంట్ ప్రాబ్లం ఒకటి చూసుకోండి, దట్ ఈస్ 1 లైన్ ఆఫ్ కోడ్. అది రాసేస్తే మీరు ఎంత ఫాస్ట్ గా రాస్తారో వాడు అంత ఇంప్రెస్ అవుతాడు. బికాస్ వాడు ఏది టెక్స్ట్ ఫైల్ ఇచ్చినాను మీకు వర్డ్ కౌంట్ ప్రాబ్లం ఒక లైన్ అంతే ఉంటుంది. స్ప్లిట్ యూస్ చేసుకొని స్ప్లిట్ చేయండి, దెన్ కౌంట్ చేయండి, దట్స్ ఆల్. అండ్ మీకు ఏదైనా ఇప్పుడు డేటా ఇచ్చి ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయమన్నాడు అనుకోండి, దట్ ఈస్ వెరీ సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఫర్ యూ. ఆర్డీడీ క్రియేట్ చేయమన్నాడు అనుకోండి, దట్ ఈస్ ఆల్సో స్ట్రైట్ ఫార్వర్డ్. అండ్ లాండా ఫంక్షన్ యూస్ చేసుకొని ప్లస్ అంటే ఇలాగా నాకు ఈ స్క్వేర్స్ కావాలి, ఇలా క్యూబ్స్ కావాలి, ఇలాగ అడిగాడు అనుకోండి, అది కూడా తెలుసు కదా, లైక్ ఎక్స్ పవర్ 3. ఓకే అండి, మనకి అదేలేండి, మనకి మీరు క్వశ్చన్స్ చూస్తే కూడా మీకు ఇలాగే ఉంటాయి యాక్చువల్ గా స్పార్క్ క్వశ్చన్స్. ఓకే ఓకే, గో అహెడ్. సో దిస్ ఇస్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇది క్లౌడెరా. మీరు క్లౌడెరాని డౌన్లోడ్ చేసుకోండి, లైక్ హియర్. ఓకే అండి, ఇది ట్రయల్ వర్షన్ లాగిన్ అయ్యి స్క్రీన్స్ తో ఫెమిలియర్. ట్రయల్ వర్షన్ డౌన్లోడ్ చేసుకొని జస్ట్ ట్రై దట్. ఈ రిలీజ్ నోట్స్ లో కూడా మీకు క్లియర్ గా రాసి ఉంటాడు యాక్చువల్ గా, అంటే వాట్ ఫీచర్ ఏ వర్షన్ యూస్ చేస్తున్నారు అనేది క్వశ్చన్ అడగచ్చు. లైక్ ఫర్ దట్ యూ కెన్ ఇట్ ఈస్ 5 and above వర్షన్, 5.7 or something కరెంట్లీ ఐఎమ్ యూజింగ్. అది చెక్ చేసుకోండి అంతే. న్యూ ఫీచర్స్ ఏమొచ్చాయి జస్ట్ ఆ రిలీజ్ నోట్స్ చూసుకుంటే యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద న్యూ ఫీచర్స్ యాడెడ్ ఇన్ ద క్లౌడెరా అనేది. అయితే ప్రొడక్షన్ లోకి చాలా తక్కువ కదండి మనం లాగిన్ అయ్యి చెక్ చేయడం, అదంతా కూడా మాక్సిమం మనం ప్రొడక్షన్ చాలా తక్కువ డెవ్ టెస్ట్ లోనే కదా, డెవాప్స్ టీమ్ చేస్తుంది యాక్చువల్గా. అండ్ మీరు ఇవి ఏదైతే మనం ఇప్పటి వరకు చూసుకున్నామో ఇదిగోండి ఇలా ఉంటుంది. యూ కెన్ గో ఇన్ లైక్ నేను మాది ఇప్పుడు యూస్ చేస్తుంది వీఆర్ హియర్ యాక్చువల్లీ దిస్ వన్ 5.8 అనుకుంటా. దిస్ ఇస్ ద వర్షన్ వీఆర్ యూజింగ్ కరెంట్లీ. అండ్ ప్రొడక్షన్ సిస్టమ్స్ అంత ఈజీగా అప్డేట్ చేయరండి, ఎందుకంటే కోడ్ ఉంటుంది కదా, పాత కోడ్, అది చాలా చేంజెస్ చేయాల్సి వస్తుంది మళ్ళీ అనేసి. సో వెన్ వీ హ్యావ్ రిలీజెస్ అండ్ మైగ్రేషన్, కోడ్ మైగ్రేషన్ రిలీజెస్ అంటాం యాక్చువల్గా.
అక్కడ ఒకటి వర్షన్ రిలీజ్, కోడ్ రిలీజ్ ఉంటుంది. సో దాంట్లో వి చేంజ్ దెమ్. అంటే వాట్ ఆర్ ద ఫాలోయింగ్ ఇది ఫీచర్స్ ఏమేమి ఉన్నాయంటే ఇవి, దీస్ ఆర్ ద థింగ్స్. ఇది మైగ్రేషన్ డెవలప్స్ టీమ్ చేస్తుందండి జనరల్ గా, మనం కానీ లేకపోతే అడ్మినిస్ట్రేటర్ చేయాలండి ఇది డెవ్ నుంచి టెస్ట్ ఎన్విరాన్మెంట్ కి కోడా డిప్లాయ్మెంట్? డిప్లాయ్మెంట్ యూజువల్లీ డెవాప్స్ టీమ్ చేస్తుంది. ఈవెన్ డెవ్ టు టెస్ట్ కూడా? డెవ్ టు టెస్ట్ వేరే చేయొచ్చు, రెండు ఒకే సిస్టమ్ కదా. ఓకే, రెండు ఒకటే సిస్టమ్ ఉంటుంది యూజువల్ గా. ఓన్లీ థింగ్ ఇస్ యూ విల్ చేంజ్ ద ఇది ఏంటి సబ్మిషన్ ఆఫ్ ద జాబ్. ఆ ఫైల్ తీసుకెళ్లి మనం అలా ప్లేస్ చేయడమే కదండి ఇప్పుడు డెవ్ సర్వర్ లోను. మన పైథాన్ ఫైల్ ఉంది కదా, యూజువల్ గా దీంట్లో 3-4 ఉండవండి. ఓకేనా, దీంట్లో మెయిన్ గా 3-4 సిస్టమ్స్ ఉండదు, 2 సిస్టమ్స్ ఉంటాయి. టెస్ట్ అండ్ డెవలప్మెంట్ ఒకటే ఉంటుంది, ప్రొడక్షన్ ఒకటి ఉంటుంది. బోత్ ఆర్ సేమ్, టెస్ట్ అండ్ డెవలప్మెంట్ బోత్ ఆర్ సేమ్. మనం ఇప్పుడు ఫస్ట్ యూఐటీలో అంటే టెస్ట్ లో చేసుకుని యూఐటీకి తీసుకెళ్లి దెన్ విల్ డిప్లాయ్ ఇన్ ప్రొడక్షన్ కదా, అలా ఉండదు, రెండే ఉంటాయి అన్నమాట. అంటే డిఫరెన్షియేషన్ ఉంటుంది కదండి ఇప్పుడు డెవ్ లో మనం రన్ చేసినప్పటికి టెస్ట్ లో రన్ చేసినప్పటికీ డేటా కానీ డిఫరెన్స్ ఉంటుంది కదా, అది ఐ మీన్ డెవ్ టు టెస్ట్ మైగ్రేట్ అవుతుందా అని? లేదు, అది ఒక్కటే ఉంటుందండి, అదే చెప్తున్నా. టెస్ట్ అండ్ డెవలప్మెంట్ ఆర్ సేమ్, యూ నీడ్ నాట్ చేంజ్, సేమ్ ఉంటుంది. మీకు ఇంకొకటి లేదు, టెస్ట్ అనేది డెవలప్మెంట్ అనేది దాన్ని మళ్ళీ బైఫర్కేట్ చేయట్లేదు అని, ఇట్స్ వన్. మనకి ఇప్పుడు మీరు అదే చెప్తున్నాను నేను మీకు. మనం యూజువల్ గా ఎలా ఉంటది, టెస్ట్ సిస్టమ్ ఉంటది, దెన్ యూఐటీ ఉంటది. యూఐటీ విల్ బి ద కాపీ ఆఫ్ ప్రొడక్షన్. సో యూఐటీ సైన్ ఆఫ్ అయిన తర్వాత విల్ డిప్లాయ్ ఆన్ ప్రొడక్షన్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ద టెస్ట్ డేటా ఇట్ సెల్ఫ్ ద కాపీ ఆఫ్ ప్రొడక్షన్. Okay. So test and development are same here. Okay. ఈవెన్ ఈ టెస్టర్ కానీ ఎవరు వ్యాలిడేట్ చేసినా కూడా ఇంకా దాంట్లోనే టెస్ట్ డెవ్ లోనే వ్యాలిడేట్ చేస్తారు అంటారు. ఇక డెవ్ మీరు ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందంటే ఇది టిపికల్ గా ఇప్పుడు మీరు డెవలప్మెంట్ చేస్తున్నారు. ఓకే, మీరు యూనిట్ టెస్టింగ్ అంతా రాస్తారు కదా, యు ఆర్ డన్ విత్ యూనిట్ టెస్టింగ్, యూ ప్రిపేర్ ద డాక్యుమెంట్, యూ సబ్మిట్. ఓకే, ఆ మోడల్ టెస్టింగ్ అవుతుంది. మోడల్ టెస్టింగ్ విల్ బి డన్ ఇన్ ద సేమ్ సిస్టమ్ బై ద టెస్టర్స్. సో సేమ్ డేటా యూస్ చేస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇన్పుట్స్ ఇచ్చేటప్పుడు దే విల్ హ్యావ్ స్టాండర్డ్ ఇన్పుట్స్. ఈ డేటా ఇస్తే ఈ అవుట్పుట్ రావాలి అనేది వాళ్ళకి స్టాండర్డ్ గా టెస్ట్ కేసెస్ రాసుకుని ఉంటారు. సో దే విల్ రన్ దోస్ థింగ్స్. So they will get the outputs. So they will validate that. Then if it is signed off, then it will move to production. The code will be moving to production. That's all. Okay. మనం యూజువల్ గా ప్యాకేజెస్ ఇవన్నీ చెయ్యము, బట్ ఐ విల్ ట్రై టు కీప్ ఎ క్లాస్ ఫర్ దట్ ఆల్సో. ప్యాకేజెస్ మనం చెయ్యం యాక్చువల్ గా, బట్ తెలుసుకుని ఉంటే మంచిది. లైక్ ఇప్పుడు మనం జార్ ఫైల్ ఎలా క్రియేట్ చేస్తాము కంపైల్ చేసి, అలాగా సిమిలర్లీ వీ హ్యావ్ సంథింగ్ ఫర్ పైథాన్ ఆల్సో. దాన్ని ఎగ్ అంటాం అనమాట, ఎగ్ ఫైల్ అంటాం. హౌ టు క్రియేట్ ఎగ్ ఫైల్ అని కొట్టండి, యూ విల్ గెట్. కానీ ఒక 30 minutes క్లాస్ ఐ విల్ డూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్. మెషిన్ లెర్నింగ్ అంతా అయిపోయిన తర్వాత ఐ విల్ యూస్ వన్ క్లాస్ ఫర్ దట్ పర్టికులర్ థింగ్ ఆల్సో. సో మీరు ప్యాకేజ్ కూడా వేసుకోవచ్చు దాంట్లో. అదే బిల్డ్ టీమ్ అంటారు తెలుసా మీకు, కోడ్ బిల్డ్ టీమ్ అంటారు. వాళ్ళకి సపరేట్ గా ఉంటారు వాళ్ళే. సో అది నథింగ్ అండి, వాళ్ళు ఏం చేయరు యాక్చువల్ గా. అది జస్ట్ ఒక 1/2 hour to 45 minutes ఆఫ్ క్లాస్ ఐ విల్ టేక్ హౌ టు బిల్డ్ ఎగ్ ఫైల్స్ అనేది. పైథాన్ అంతా లైక్ ఇట్ ఈస్ మోర్లీ పైథాన్ కదా మనది, పైస్పార్క్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఏంటంటే పైథాన్ కోడ్, దాన్ని ఎగ్ అనేసి అంటారు, ఎగ్ ఫైల్ అంటారు దాన్ని. మీరు జస్ట్ మీకు ఇంటర్వ్యూస్ లో చెప్పడానికి వాడు ఎవడు క్రియేట్ చెయ్యి అది ఇది అని చెప్పాడు, ఎందుకంటే వీ యూస్ టు క్రియేట్ ఎగ్ ఫైల్ అండ్ దెన్ దోస్ ఎగ్ ఫైల్స్ విల్ బి డిప్లాయిడ్ అని చెప్పేయచ్చు. మీకు ఇంకా కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది, వాడికి ఇంకొంచెం మంచి ఇంప్రెషన్ వచ్చేలా ఉంటుంది. సో విల్ యూజ్ దట్ పర్టికులర్ ఇంటర్వ్యూ పరంగా కూడా హెల్ప్ అవుతుంది. So we used to create the egg file. Egg file ఏంటంటే it will have
మనం 3 కోడ్స్ రాసుకుంటాం కదా. ఒకటి ఏంటి, ఫస్ట్ థింగ్ ఈజ్ అవర్ దిస్ థింగ్ ఏంటి, క్లీనింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద డేటా, ఆ కోడ్ ఒకటి. సెకండ్ ఫైల్ విల్ బి అవర్ మోడల్ ట్రైనింగ్ కోడ్. థర్డ్ ఫైల్ విల్ బి అవర్ మోడల్ ఎగ్జిక్యూషన్ కోడ్. సో ఈ మూడింటిని కంబైన్ చేసి ప్యాకేజ్ చేసి ఎగ్ ఫైల్ క్రియేట్ చేస్తుంది. సో ఈ ఎగ్ ఫైల్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే మన కోడ్ అవతల వాళ్ళు రీడ్ చేయకూడదు, అందుకు. క్లియర్? అంటే వాళ్ళు ఓపెన్ చేసినా కూడా రీడ్ చేయలేరండి. ఇప్పుడు మీరు జార్ ఫైల్ మీకు నేను ఇస్తాను, మీరు నా కోడ్ రీడ్ చేయగలరా? నోట్ ప్యాడ్ లో ఓపెన్ కదండి, నోట్ ప్యాడ్ ప్లస్ జార్ నో ఓపెన్ అవునండి. అది ఎలా అంటే అది బైనరీ కోడ్ అండి. బైనరీ కోడ్ ని రీడ్ చేయలేం కదండి. మీకు సోర్స్ ఉంటే చేయొచ్చు, సోర్స్ లేకపోతే చేయలేం. సోర్స్ ఇస్ నథింగ్ బట్ మన మెయిన్ py ఉంటుంది కదా, అది ఉంటే మనం రీడ్ చేయొచ్చు, అదర్వైజ్ వీ కెనాట్ రీడ్. ఓకే ఓకే ఓకే. సో దాన్ని ఎగ్ ఫైల్ అంటాం. లేదమ్మా ఇది. అండ్ ఇక్కడ ఒకసారి లోడరా దీన్ని చెక్ చేసుకోవడానికి జస్ట్ ట్రై సమ్, అంటే ఇది చూసి చెక్ చేసుకోండి, లైక్ వాట్ ఆల్ ద థింగ్స్ ఇట్ హ్యాస్, ఏమేమి ఫీచర్స్, లైక్ ఇంపాలా అంటే ఏంటి, ఇవన్నీ జస్ట్ ఊరికే థియరీ పరంగా చూసుకోండి. ఎవడు మిమ్మల్ని దాని మీద ఏం క్వశ్చన్స్ అడగరు. ఓకే ఓకే. యా, దిస్ ఇస్ అబౌట్ ఆల్ అబౌట్ ఇది. విల్ కమ్ బ్యాక్ టు స్ట్రీమ్స్ కంటిన్యూ అవ్వలేదు, స్ట్రక్ అయిపోయాం అక్కడే. సో క్విక్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో స్ట్రీమ్ లో ఏంటంటే మెయిన్ థింగ్, మనము ఒక స్పార్క్ కాంటాక్ట్ కి ఒక స్ట్రీమ్ ఉంటుందండి. ఫస్ట్ థింగ్, స్ట్రీమ్ వర్క్ చేస్తున్నప్పుడు ఒక స్పార్క్ కాంటాక్ట్ కి ఒక స్ట్రీమ్ కాంటాక్ట్ ఉంటుంది. ఇది క్లియరా? ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను చూడండి, ఇంపోర్ట్ స్పార్క్ కాంటాక్ట్. ఇది ఫస్ట్ ఎస్సీని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సెకండ్ థింగ్ ఇస్ PySpark.streaming, import Spark streaming context. ఈ రెండు క్లియరా? See, this is ఇక్కడ ఏంటంటే క్రియేట్ ఏ లోకల్ స్ట్రీమింగ్ కాంటెక్స్ట్ విత్ 2 వర్కింగ్ థ్రెడ్స్ అండ్ బ్యాచ్ ఇంటర్వల్ ఆఫ్ 1 సెకండ్. సో ఇది ఏంటంటే స్ట్రీమింగ్ కాంటెక్స్ట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను విత్ SC = Spark context local 2, that is through 2 threads అంటే 2 node అన్నమాట, నథింగ్ బట్ 2 node, 2 threads. local 2 అంటే 2 threads అని కానీ 2 node అని కానీ, ఇవన్నీ అంటే బేసికలీ క్లస్టర్ లో 2 nodes యూజ్ చేయమని. నెట్వర్క్ వర్డ్ డేటా అనేది దట్ ఈస్ ద ఫైల్ వి గోనా రీడ్. అండ్ దెన్ ఇక్కడ స్ట్రీమింగ్ కాంటెక్స్ట్ కి SC1 అంటే ఇంటర్వల్ ఎంత, బ్యాచ్ ఇంటర్వల్ ఏంటి అంటే, బ్యాచ్ ఇస్ నథింగ్ బట్ నేను చెప్పాను కదా డేటా ఫ్రేమ్ ఒక్కొక్కటి 1 by 1 అందిస్తూ ఉంటుంది అనేది, యాడ్ అవుతూ వెళ్తుందని. దట్ ఈస్ 1 సెకండ్ లో ఒకసారి డేటాను పుల్ చేసి ఆ ఎన్ని రికార్డ్స్ అయితే అప్డేట్ అవుతాయో ఆ పర్టికులర్ రికార్డ్స్ తీసుకొచ్చి ఒక్కసారిగా అప్డేట్ చేస్తుంది డేటా ఫ్రేమ్ లోకి. సో ఇక్కడ ఏంటంటే లైక్ క్రియేట్ ఏ డేటా డి స్ట్రీమ్ దట్ విల్ కనెక్ట్ టు హోస్ట్ నేమ్, అదే పోర్ట్, మనం ఏదైతే పోర్ట్ ఇస్తామో దానికి కనెక్ట్ అవ్వాలి. సో దిస్ ఇస్ కనెక్టింగ్ ఆఫ్ సాకెట్. అంటే ఇది ఫ్లో ఆఫ్ స్ట్రీమ్ మనం ఎలా కనెక్ట్ చేస్తాము అనేది. దెన్ ద లైన్స్ D streams represent the stream of data that will be received from the data server. Each record in this D stream is a line of text. Next, we want to split the lines by spaces into words. ఇక్కడ వర్డ్ కౌంట్ చేస్తున్నారండి విత్ నెట్వర్క్ స్ట్రీమ్ డేటా. ఇప్పుడు లాగ్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ఆ పర్టికులర్ ఫైల్. దాన్ని
రీడ్ చేసుకుంటున్నారు ఇలాగా ఫ్లాట్ మ్యాప్ చేసుకుని ఆ లైన్ ని స్ప్లిట్ చేస్తుంది. దెన్ ఇట్ కమ్స్ పేర్ చేస్తున్నారు ఆ వర్డ్ ని, ఈచ్ వర్డ్ ని 1 నంబర్ గా ఇచ్చేస్తున్నారు. దెన్ వర్డ్ కౌంట్ పేర్ రెడ్యూస్ బై కీ లాంబ్డా x, y, x plus y is nothing but సేమ్ వర్డ్స్ ఎన్నిసార్లు రిపీట్ అయ్యాయో ఆ పర్టికులర్ దీంట్లో అన్నిసార్లు ఆ పేర్స్ అనే దీంట్లో అన్నిసార్లు అది యాడ్ చేసేస్తుంది. సో ఫైనల్ గా ఇట్ ఈస్ ప్రింటింగ్ వర్డ్ కౌంట్స్. అంతే అండి. సి ఓన్లీ ద కనెక్షన్ ఈస్ చేంజెస్ అంతే. ఇక్కడ వరకు సాకెట్ వరకు అంతే డిఫరెన్స్ అవుతుంది. రెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఈ వర్డ్స్ ఏముంది, మనం వర్డ్ కౌంట్ ప్రోగ్రామ్ రాసుకున్నాం అన్నాం కదా, దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన బ్యాచ్ ప్రాసెసింగ్. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మాత్రమే ద స్ట్రీమ్ కాంటెక్స్ట్ యాక్చువల్ గా. దిస్ ఇస్ కాల్డ్ స్ట్రీమ్. కావాలంటే ఒక ఎగ్జాంపుల్ రన్ చేసుకుందామండి అంతే. బట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదండి, ఎందుకంటే మోస్ట్ అంటే ఒక 90% ఆఫ్ ద కంపెనీస్ నాట్ యూజింగ్ లైవ్ స్ట్రీమ్స్. మీకు కాన్సెప్ట్ తెలుసుంటే చాలు. లైక్ ఒక్కొక్క స్ట్రీమింగ్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనే దానికి ఇది కోడ్, స్టాండర్డ్ కోడ్. దీనికంటే అంటే ఇంకా ఇది వేరీ చేయం కూడా. మనం ఇప్పుడు రన్ చేసుకున్నప్పుడు కూడా సేమ్ కోడే రాస్తాం. ఇస్ ఇట్ క్లియర్ అండి కాన్సెప్ట్? అంటే కార్తీక్, ఇప్పుడు ఇది స్ట్రీమింగ్ జరుగుతుంది అన్నారు కదా, అంటే అంటే సేమ్ టైం నాకు స్ట్రీమింగ్ జరిగి డేటా మళ్ళీ నేను ప్రాసెస్ చేసి అగైన్ మళ్ళీ నాకు ఇక్కడ చూడండి, ఇక్కడ టర్మినల్ లో మీరు అంటే నెట్ క్యాట్ అనేది ఇది నెట్వర్క్ టర్మినల్. సో దాంట్లో మీరు హలో వరల్డ్ అని టైప్ చేస్తే ఇక్కడ మనం రాసుకున్న కోడ్ ఇలా రన్ అవుతూ ఉంటుంది. అంటే ఎవ్రీ మన టైం ఫ్రేమ్ కి వచ్చే డేటా ప్రాసెస్ అయ్యి అది అప్పుడే మనకి దాని మీద కూడా మెషిన్ లెర్నింగ్ రన్ అయిపోతుందా? కరెక్ట్. ఇక్కడ మనం జస్ట్ బ్యాచ్ చేస్తున్నాము. మెషిన్ లెర్నింగ్ అంటే మెషిన్ లెర్నింగ్ మోడల్ రన్ అవుతుంది. మెషిన్ లెర్నింగ్ మోడల్ రన్ అవడానికి వి గివ్ సమ్ విండో, ఎందుకంటే మెషిన్ లెర్నింగ్ రన్ అవ్వాలి అంటే వి నీడ్ సమ్ డేటా కదా ట్రైన్ చేయడానికి. సో వి గివ్ సమ్ మోర్ విండో. కానీ డేటా కలెక్షన్ కి ఇట్ యూజువలీ లైక్ 5 to 10 seconds అలా ఇస్తూ ఉంటాం, బేస్డ్ ఆన్ హౌ డేటా ఇస్ జనరేటింగ్. ఇప్పుడు సమ్ సెన్సర్ డేటా అనుకోండి, ఏదైనా మెడికల్ దీన్ని ఇది తీసుకుంటున్నాము అంటే సెన్సర్ డేటా అనుకోండి, దట్ విల్ హ్యావ్ దట్ ఇట్స్ ఓన్ స్టాండర్డ్ టైమ్ ఆఫ్ జనరేటింగ్ ద రిపోర్ట్. సో అది క్రియేట్ అయిన తర్వాత వెంటనే పుల్ చేసేలాగా మనం చూసుకుంటాం అలాగా. ఓకే. ద కోడ్ ఇస్ వెరీ సింపుల్. అంటే ఆపరేషన్ మనం ఏం చేస్తామో అది సేమ్ అండి. ఇప్పుడు ఫ్లాట్ మ్యాప్ యూజ్ చేస్తాం వర్డ్స్ అనేది, జస్ట్ ఆ లైన్ ని రీడ్ చేసే వర్క్ మాత్రమే స్ట్రీమింగ్ కావాలి. ఓకే. రెస్ట్ ఆపరేషన్స్ ఆర్ సేమ్. మనం ఏదైతే స్పార్క్ లో చేసుకుంటామో అదే. అంటే మీకు జస్ట్ ఒక రెజ్యూమ్ లో వేసుకోవడానికి స్ట్రీమింగ్ తెలుసు అని ఆ 2 lines ఆఫ్ కోడ్ ఉంది కదా, దట్స్ వాట్ మ్యాటర్స్. ఈ 2 lines ఆఫ్ కోడ్ సి అండ్ ఎస్ఎస్సి. ఆ తర్వాత ఈ లైన్ ఎలా కనెక్ట్ చేస్తాం ఆ సాకెట్ కి అని. ఓకే. ఇస్ ఇట్ క్లియర్ నాగా అండ్ కృష్ణ? అంటే ఇది ఒక కాన్సెప్ట్ అండి అంతే, నథింగ్ మోర్ అబౌట్ స్ట్రీమింగ్. యాక్చువల్లీ హడూప్ లో కూడా స్ట్రీమింగ్ ఉండాలి, బట్ అది అంత దీనంత పాపులర్ కాదు. అది మళ్ళీ C++ వీటిలో కోడ్ రాసి, అది హ్యూజ్ కోడ్ యాక్చువల్గా. ఇట్ ఇస్ లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్ 2 lines ఆఫ్ కోడ్ అండ్ దెన్ రెస్ట్ ఆల్ సేమ్ థింగ్. జాబ్ షెడ్యూల్ అయి ఉంటదండి. యా, షెడ్యూల్ అయి ఉంటుంది. అది ఎలా జరిగిద్దండి షెడ్యూల్? అంటే దేని ద్వారా చేస్తారండి? ఈజీ అండి, వర్క్ ఫ్లో షెడ్యూలర్ అని ఉంటుంది. మనం డెవాప్స్ వాళ్ళకి మన కోడ్ ఇస్తే వాళ్ళు షెడ్యూల్ చేసి పెట్టుంటారు. నాట్ పివై, ఇది ఎగ్జిక్యూట్ అయ్యేది. అంటే మీరు ఏంటంటే దీన్ని రన్ చేసేసారు అనుకోండి, డాట్ పివై ఒక్కసారి మీరు స్టాప్ చేసే వరకు అది రన్ అవుతూ ఉంటుంది, లేదా డేటా క్లోజ్ అయ్యే వరకు రన్ అవుతూ ఉంటుంది. ఆ పోర్ట్ క్లోజ్ అవ్వాలి, అప్పటి వరకు రన్ అవుతూ ఉంటుంది.
అంటే ఇక్కడ చూడండి సబ్మిట్ ఉంది కదా, జనరల్ గా టైమింగ్ ప్రకారం ఉండదండి, మామూలుగా ఎవ్రీ 15 minutes రమ్మన్న అంటే మనం షెడ్యూల్ చేస్తే టైమింగ్ ప్రకారమే షెడ్యూల్ చేస్తాం. ఇప్పుడు అది కంటిన్యూస్ గా మనం స్టాప్ చేసే వరకు రన్ అవ్వాలి అంటే ఇలా సబ్మిట్ చేస్తాం. అబ్బాయి ఆ లోకల్ హోస్ట్ 9999, ఆ లోకల్ హోస్ట్ లో ఆ డేటా వస్తూ ఉన్నంత సేపు అది రన్ అవుతూ ఉంటుంది. ఓకే. సో దిస్ ఇస్ అబౌట్ స్ట్రీమ్స్. చూడండి ఈ డాక్యుమెంటేషన్, జస్ట్ అంటే ఇది మెయిన్ స్టాండర్డ్ డాక్యుమెంటేషన్. నేను ఏది సజెస్ట్ చెయ్యను బుక్స్ యాక్చువల్ గా స్పార్క్ కి, బట్ మీకు ఒక చీట్ షీట్ అనేది కావాలంటే మిషన్ లెర్నింగ్ కి మాత్రం మనం ఒకటి క్రియేట్ చేసుకుందాం. సో అంటే ఇవి మళ్ళీ బేసిక్ కాన్సెప్ట్స్ దేనికి అంటే కనెక్ట్ చేయడానికి వేరే దీనికి కైనెసిస్, ఫ్లూమ్, కప్కా అనేదాన్ని చూసుకున్నాం కదా, అవి ఎలాగా కనెక్ట్ చేస్తారు అనే దానికి ఇవి నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. మీరు మెయిన్ చూసుకోవాల్సింది ఇది, ఈ 2 lines ఇంపోర్ట్ చేసుకొని ఎస్సీ అండ్ ఎస్ఎస్సి. ఈ 2 lines ఆర్ ద మెయిన్ మేజర్ థింగ్స్ ఇన్ స్ట్రీమింగ్ కనెక్ట్ చేయడం. దెన్ దీనికి కనెక్ట్ చేయడం, దెన్ సేమ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ సేమ్, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది. ఓకే అండి, దిస్ ఇస్ అబౌట్ స్పార్క్ స్ట్రీమింగ్. సో మనం మెషిన్ లెర్నింగ్ రేపు స్టార్ట్ చేసేసుకుందాం సైకిట్ లర్న్ తో. సో విల్ స్టార్ట్ విత్ సైకిట్ లర్న్ టుమారో. సైకిట్ లర్న్ లో కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ చెప్పుకొని విల్ స్టార్ట్ విత్ హౌ మిషన్ లెర్నింగ్ వర్క్స్ అనేది. ఒక యూస్ కేస్ తీసుకొని విల్ రన్ ఆన్ ద యూస్ కేస్ ఎంటైర్ మిషన్ లెర్నింగ్. అంటే స్టెప్ బై స్టెప్ క్లీనింగ్ ఎలా చేస్తాము, ఎంటైర్ కోడింగ్ ఆఫ్ క్లీనింగ్ ఎలా ఉంటుంది, దెన్ స్ప్లిటింగ్ ఆఫ్ డేటా ఇంటూ ట్రైన్ అండ్ టెస్ట్, అండ్ దెన్ డూయింగ్ ఏ ఇది ఏంటి ట్రైన్ అండ్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద మోడల్. సో విల్ సీ దోస్ థింగ్స్. ఇంకో 3 to 4 క్లాసెస్ అవుతుంది. సో ఒక డేటా తీసుకుని వీ కెన్ స్టార్ట్ ప్యారలీ. మీరు ఆల్ స్టేట్ ట్రై చేయొచ్చు అనుకుంటాను. ఐ విల్ సీ లైక్ మనం సేమ్ థింగే తీసుకొని చేద్దామా అనేది. వేరే ఏదైనా ఇప్పుడు ఆల్ స్టేట్ యూస్ చేసుకున్నా చేసేయచ్చు. ఐ విల్ లెట్ యూ నో టుమారో మార్నింగ్. నేను చూస్తాను ఏ డేటా అనేది, లేదా ఆల్ స్టేట్ మనం యూస్ చేసుకుని లేటర్ మీకు ఏదైనా యూస్ కేసు ఇస్తాను, ఇంకొక యూస్ కేసు. బట్ ఏదైనా కొంచెం లార్జ్ డేటా సెట్ చూడండి. ఆల్ స్టేట్ బాగానే లార్జ్ గా అది ఓకేనండి, అది వెళ్తే ఓకే. బట్ ఇంక వేరేది ఏదైనా వెళ్తే కనుక కొంచెం అంటే లార్జ్ అంటే మినిమం 3 అంటే ఒక 5 MB ఆ వరకు చూస్తాను. ఓకే ఓకే. అంటే అట్లీస్ట్ ఒక మిలియన్ అంటే 1 lakh రికార్డ్స్ ఉన్నట్టు. ఇది డేటాబ్రిక్స్ లో మనం నిన్న చూసాం కదండి, ఇది పర్సంటేజ్ ఎఫెక్ట్ యూజ్ చేసి మనము డేటాబ్రిక్స్ లో ఉన్న ఫైల్స్ డైరెక్టరీస్ అవి చూసాం కదా. ఇప్పుడు మనకి సపోజ్ యూనిక్స్ లో ఫైల్ వ్యూ చేయాలనుకోండి, మనం క్యాట్ కానీ లేకపోతే విమ్ కానీ యూజ్ చేస్తున్నాం కదా, ఆ టైప్ లో అక్కడ మనం లో ఏముంది అనేది చూడటానికి కుదరదండి. అంటే దీంట్లో అంటున్నారా? డేటాబ్రిక్స్ లోని జస్ట్ డేటాబ్రిక్స్ లో మీరు యూజ్ చేయొచ్చండి. ఏదైనా ఒక వేరియబుల్ లో ఇచ్చేసి దాన్ని డిస్ప్లే చేయండి. దట్స్ ఆల్ యూ విల్ గెట్ ఇట్. డిస్ప్లే అని. ఓకే ఓకే. యా, ఇట్ ఈస్ ఆల్ టేబుల్స్ అండి బేసికల్ గా. అక్కడున్న డేటా అంతా క్లీన్డ్ డేటా టేబుల్స్ రూపంగా ఉంటుంది. సో యూ కెన్ క్రియేట్ ఏ డేటా ఫ్రేమ్ అంతా వ్యూ చేయడానికి. జస్ట్ 1 line ఆఫ్ కోడ్ ఆ పర్టికులర్ లొకేషన్ ని డేటా ఫ్రేమ్ లోకి వేసుకోండి, డేటా ఫ్రేమ్ రీడ్ చేయండి, డిస్ప్లే డేటా ఫ్రేమ్. దట్స్ ఆల్. లేదా ఆర్డీడీ క్రియేట్ చేసుకోండి ఇన్ కేస్ అది లాగ్స్ ఏదైనా ఎర్రర్ ఇస్తుంది. అన్ని డేటా సెట్స్ కాదు, దేర్ ఆర్ సమ్ అంటే ఫ్లైట్స్ అని, ఎయిర్పోర్ట్స్ అని, ఇవే మాత్రమే డేటా సెట్స్. వేరే లాగ్స్ అన్ని ఉన్నాయి కదా, దాన్ని ఆర్డీడీస్ గా రీడ్ చేయండి. దట్స్ ఆల్. అంటే దాన్ని ఒక వేరియబుల్ కి అసైన్ చేస్తే యాక్సెప్ట్ చేయలేదండి. జస్ట్ దానికి సపోజ్ x = ఆ ఫైల్ నేమ్ ఇచ్చామనుకోండి విత్ పాత్, అది యాక్సెప్ట్ చేయలేదు.
నేను నిన్న చేశాను కదండి ఫ్లైట్ అండ్ ఇది నిన్న కోడ్ చూడండి. అది మనం డేటా ఫ్రేమ్ ఇచ్చేసామండి. డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయడానికి ఓకే. కాదు 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 డేటా ఫ్రేమ్, నేను డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయండి అని చెప్తున్నాను. డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయడానికి ముందల మనం అసలు ఫైల్ చూడాలంటే కనుక ఆప్షన్ ఉందని జస్ట్ అట్లీస్ట్ 1 or 2 ఆ టేబుల్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ ఉందనుకుంటా. టేబుల్ టేబుల్ ఓకే 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 సరే. అక్కడ ప్రివ్యూ టేబుల్ అని ఉంది కదా, మనం టేబుల్ లో క్రియేట్ చేసుకున్న తర్వాత ప్రివ్యూ టేబుల్ అని ఉంది. అవునవునవునండి. ఆ ప్రివ్యూ టేబుల్ చూసుకుంటే మనం డేటా యూజ్ చేయొచ్చు. ఓకే ఓకే అండి. విల్ మీట్ అప్ టుమారో లైక్ 7:30 is fine. ఓకే. ఇది మనం అప్లోడ్ చేసిన టేబుల్సే కనిపిస్తున్నాయండి దాంట్లోకి. ఇది ఎగ్జిస్టింగ్ డేటా సెట్స్ అనేది కనిపించట్లేదు. ఒకసారి షేర్ చేయమంటారా లేకపోతే? I will just wait. క్యాట్ పనిచేయలేదండి, ట్రై చేశాను. అది లేదనుకుంటా. there should be some. క్లస్టర్ కనెక్ట్ అయి ఉందన్నయ్య, లేదనుకుంటా. లేదు అంటే క్రియేట్ చేసినట్టున్నారు, ఇక ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు అది తీసేసుకుంటారు. క్రియేట్ చేశారు కదండి మీరు ఈరోజు? క్రియేట్ చేశాను, బట్ స్టాప్ అయింది అనుకుంటున్నా.
అది నా దాంట్లో ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉందో అయితే దీనిలో చూస్తారండి. మీరు ట్రై చేయండి, నాకు క్యాట్ వర్క్ అవుతుందో చూడండి. క్యాట్ వర్క్ అవ్వలేదండి. క్యాట్ వర్క్ అవ్వట్లేదా? క్యాట్ ట్రై చేశాను, ఇంకా అది విమ్ కూడా ట్రై చేశాను. అంటే విమ్ అంటే ఇన్స్టాల్ చేయాలన్నారు కదా మీరు, స్టిల్ ట్రై చేస్తే అది ఓకే. అంటే మనకి ఇప్పుడు కావాలని లేదండి, జస్ట్ ఒకసారి చూడండి మీరు, మనకి ఏదైనా ఆప్షన్ ఉందేమో. ఓకే, విల్ సీ అండి, చెక్ చేస్తాను. నేను చెక్ చేసి చెప్తాను. క్యాట్ వర్క్ అవ్వదు అనుకుంటాను. దర్ ఇస్ సమ్ ఆప్షన్. మీరు గూగుల్ లో సెర్చ్ చేయండి, లైక్ హౌ టు వ్యూ ఫైల్ అండ్ డేటాబేస్ అనేది. సంథింగ్. ఓకే. We'll catch up tomorrow 7:30.